శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనము ఆధ్యాత్మిక విషయాలు ఎంత విన్నా ఎన్ని విన్నా గురు ఉపదేశం పొందకపోతే ముక్తి లభించదు అంటారు. తప్పకుండా గురు ఉపదేశం తీసుకోవాలి అంటారు. దీని గూర్చి మాకు అర్థం కావటం లేదు. మాకు అర్థమయ్యేలాగా వివరించగలరా? అంటే గురూపదేశం తప్పకుండా తీసుకోవాలా? గురూపదేశం లేకుండా ముక్తి మోక్షం లభించదు అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు గురూపదేశం అనేది కంపల్సరీనా? ఇది వీరి ప్రశ్న అండి. ఆధ్యాత్మికతలో గురువుకి అత్యంత అద్భుతమైన స్థానం ఉంది. అంటే దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని కూడా ఇచ్చారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, శివస్వరూపుడు, మహేశ్వర స్వరూపుడు గురువే అని. అయితే ఆ స్వరూపుడు గురువే అని ఒక అర్థం తీసుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురువులని తీసుకోవచ్చు. అంటే దేవుడే గురువు అని తీసుకోవచ్చు. మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి. అలాగే గురువు గురించి చెప్పినప్పుడు చాలా విస్తృతంగా ఉంది. అసలు అనంతంగా చెప్తానే ఉంది ఆధ్యాత్మికత గురువు గురించి. మనం కొద్దిగా మనకు తెలిసినంతలో, అంటే నాకు తెలిసినంతలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అది సోదరుడు అడిగారు కాబట్టి. గుకార అంధకారస్తు, అసలు గురువు అంటే ఏంటి అంటే గుకార అంధకారస్తు. గురువు అనే దాంట్లో గురువు అనేది వాడుకలో మనం తెలుగు భాష వాడుక పదంగా తీసుకున్నాం. గురు అని 2 అక్షరాలు. గుకార అంధకారస్తు రుకారస్తు తన్ నిరోధకృత్ అని కూడా చెబుతారు. అంటే అసలు గురువు అనే పదాన్ని నిర్వచించారు. ఏంటి అంటే గు అంటే అంధకారము, చీకటి. చీకటి అంటే ఏంటి? మనం ఏం చేయలేము, మనకేం కనపట్టలేదు. అంటే తెలియని స్థితి, అదొక పోలిక. ఏమీ తెలియని స్థితి అజ్ఞానము. అంటే ఇక్కడ చీకటిలో చాలా గమనించవలసిన విషయం ఉంది. చీకటిలో ఏమీ తెలియదు, అంతవరకు ప్రాబ్లం లేదు. గుకార అంధకారస్తు అన్నప్పుడు చీకటిలో అసలు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏమీ తెలియదు, కనపడదు. అది కనపడనంత వరకు మాత్రమే ప్రాబ్లం. కానీ దీన్ని ఇప్పుడు మనకు అన్వయించుకున్నప్పుడు అజ్ఞానం అని ఎలా అన్వయించుకోవాలో తెలీదు. అది మనకు ఉదాహరణగా చెప్పారు. కానీ మనకు తెలియకపోవటం కాదు, మనకు తెలిసిందే సత్యం అనుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. అది చీకటి కాదు, మనకు చాలా తెలుసు ఇక్కడ జీవితంలో. ఇప్పుడు ఎవరి మతాల వాళ్ళు మాదే కరెక్ట్ అంటారు, ఎవరి దేవుళ్ళ వాళ్ళు వాళ్ళదే కరెక్ట్ అంటారు, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళదే కరెక్ట్ అంటారు, ఎవరి జీవిత విధానాల్లో భౌతికతలో ఎవరికి వాళ్ళు మాదే కరెక్ట్ అంటారు. అందుకే అసలు ఘర్షణలు వస్తున్నాయి. అది ఆధ్యాత్మికమైన దైవీపరమైన ఆచార సాంప్రదాయాలైనా, భౌతిక జీవితంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, కుటుంబ జీవితంలో అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలైనటువంటి భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, ఘర్షణ లేని మనుషులు ఎక్కడున్నారు చెప్పండి? ఏదో ఒక సందర్భంలో నిండు 100 ఏళ్ల జీవితంలో ఘర్షణ వస్తుంది. కారణం ఏంటంటే విభేదత్వం. ఆ విభేదత్వం ఏంటి? నాకు తెలియదు అన్న భావన కాదు, నాకు తెలుసు అన్న భావన. అప్పుడు చీకటి అంటే ఏంటంటే అసలు అక్కడ ఏం తెలియదు, నాకు ఇంకా క్లోజ్ అయిపోయింది. గు అనేది అంధకారము, నాకు చీకటే తెలియదంటే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కళ్ళు లేవనుకోండి, మనం నడిపించి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ కళ్ళు ఉన్నాయి, ఇంకోటి ఏదో కనపడుతుంది, నాకు తెలిసింది ఇంకోటి ఉంది. ఇది చాలా విచిత్రమైన స్థితి ఆధ్యాత్మికతలో. అజ్ఞానం వేరు, చీకటి వేరు. కానీ పోల్చి చూపించారు. చీకటిలో వెలుగులా చెప్పారు. ఓకే, బాగానే ఉంది. గుకార అంధకారస్తు రుకారస్తు తన్ నిరోధకృత్. రు అనేది అంధకారమును నిరోధించేటువంటి, పోగొట్టేటువంటి వెలుగు. ఇప్పుడు గదంతా చీకటిగా ఉంది, మనం లోపలికి వచ్చాం, మొత్తం చీకటిగా ఉంది, మనకేం కనపట్టలేదు, తెలియట్లేదు.
స్విచ్ చేసాం, కరెంట్ లేదు, నో ప్రాబ్లం, ఏం కనపట్టలేదు కాబట్టి గొడవ లేదు, సైలెంట్గా నుంచున్నాం, కరెంట్ వచ్చినాక చూద్దాం నేను. కరెంట్ వచ్చింది, లైట్ వేసాం, మొత్తం కనపడుతున్నాయి, పని చేసుకెళ్తున్నాం. ఇక్కడ భ్రమ లేదు, అభాస లేదు, ఏదో అనుకోవటం లేదు, పొరపాటు లేదు, కనపడటం కనపడకపోవటం. కళ్ళు లేవు, మొత్తం చీకటిగా ఉంది, తెలియదు నాకు, కాబట్టి నా పక్కన వాళ్ళు చెప్పిందని నేను ఫాలో అవుతూ వెళ్ళిపోతాను. అసలు నా కళ్ళు లేవుగా, ఇంకా గొడవ లేదు, కళ్ళు ఉన్నవాడు చెప్పింది సత్యం. ఇక్కడ అలా కాదు, ఆధ్యాత్మికతలో దాన్ని యథాతథంగా అన్వయించుకుంటూ కుదరదు, చాలా జ్ఞానం కావాలి మీకు ఇక్కడ అసలు గురువు అనే దాన్ని కనిపెట్టడానికి. ఇక్కడ మనకి అన్నీ తెలుస్తున్నాయి, నా మతం, నా దేవుడు, నా గురువు, నా పద్ధతి, ఇలాంటి గురువులు కోకొల్లల మంది ఉన్నారు, అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు గురువు ఉపదేశం పొందపోతే ముక్తి లభించదు అని చెబుతుంది ఒక మార్గం, అదొక మార్గం. అది తప్పు కాదు, రైటు కాదు, అసలు అన్నీ కరెక్టే, నువ్వు పొందగలిగితే, నువ్వు వెళ్ళగలిగితే. ఇప్పుడు రోగం తగ్గుతుంది అనుకోండి, డాక్టర్లు అందరూ మంచోళ్ళే, రోగం తగ్గితే. రోగం తగ్గపోతే మంచి డాక్టర్ కూడా నీకు ఏం చేయలేకపోయాడు, అది నీ ప్రాబ్లమా డాక్టర్ ప్రాబ్లమా మనం ఎప్పటికీ కనిపెట్టలేం, ఎందుకంటే రోగం తగ్గడం ప్రాధాన్యం. ఒకవేళ డాక్టర్ మంచి డాక్టరే అయి ఉండి నీకు మంచి మందులే వాడుతూ ఉండి అంతకంటే ఇంకా వేరే దారి లేకపోయినా ప్రపంచం మొత్తంలో అదే వైద్యమే అయినా నీకు తగ్గట్లేదు అనుకో, అప్పుడు డాక్టర్ని ఇంక మనం అంటానికి ఏమి లేదు, అతను డాక్టర్గా మనకు పనికిరాడు, ప్రపంచం అందరికీ పనికిరావచ్చు, అది మనలో లోపమైనా సరే డాక్టర్గా మనకు పనికిరాడు. కాదు, కొంతమందికి తగ్గిపోతూ ఉండొచ్చు, తగ్గిందంటే డాక్టర్ అందరూ మంచోళ్ళు. ఇక్కడ తగ్గటం ప్రాధాన్యత, డాక్టర్ ప్రాధాన్యత కాదు, వ్యాధి నయం అవడం ప్రాధాన్యత. కాబట్టి ఇక్కడ గురువు ఎవరు అన్నప్పుడు డాక్టర్ కాదు, మందు, వ్యాధి నివారణ. డాక్టర్ చేసే పని ఏంటి, వృత్తి ఏంటి, డాక్టర్ మనిషే, కానీ డాక్టర్ అని ఎందుకు పిలుస్తున్నాం, అతను చదువుకున్న జ్ఞానాన్ని డాక్టర్ అంటున్నాం, మనిషిని కాదు. అతను చదువుకున్నటువంటి జ్ఞానము డాక్టర్ అని పిలుస్తుంది, అతను పిలిపించబడుతుంది. ఆ జ్ఞానం లేకపోతే అతను మనలాంటి మనిషే, అతను వైద్యం చేయలేడు. అలాగే గురువు అన్నప్పుడు గురువు అనేది జ్ఞానం, మనిషి కాదు, అదొక డాక్టర్ లాంటి పోస్టు. మళ్ళీ ఆ జ్ఞానంలో ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళాలి అంటే, కళ్ళు లేవు, నడిపించి తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం, మొత్తం చీకటిగా ఉంది కాబట్టి, ఇంకా అతనికి తెలియదు కాబట్టి, అతనికి ఇంకా అనేక ఊహలు పుట్టవు కాబట్టి. అలాగే చీకటిగా ఉంది, నో ప్రాబ్లం, వెలుతురుని చూసుకొని వెలుతురు తెచ్చుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడే కన్ఫ్యూజన్ లేదు, భ్రమ లేదు, బాధ లేదు, గొడవ లేదు, గోల లేదు, ఎందుకంటే అది మొత్తం చీకటే కాబట్టి, దాన్ని నిరోధించేది వెలుగు కాబట్టి. కానీ అజ్ఞానం చీకటి లాంటిది కాదు, పోలిక తప్ప. అజ్ఞానము అని తెలియదు, అజ్ఞానంలో జ్ఞానమే ఉంది. అజ్ఞానము అంటే ఏంటో తెలుసు, అహంకారముతో కూడిన జ్ఞానము. అంటే నేను నాకు సంబంధించిన సృష్టి తయారు చేసుకున్న జ్ఞానం, నాకు దాని గురించి జ్ఞానం ఉంది. అది నా మతంతో కావచ్చు, నా దేవుడితో కావచ్చు, నేను నమ్మిన గురువులతో కావచ్చు, నేను చదివిన పుస్తకాలతో కావచ్చు, నా మార్గంతో కావచ్చు, నా విధానంతో కావచ్చు, నా దేశకాల పరిస్థితుల్లో నేను నమ్మిన విషయాలతో కావచ్చు, అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, ఏదైనా నా జ్ఞానం నా సృష్టి. నా సృష్టి నా జ్ఞానం అయినప్పుడు అహంకారంతో కూడిన జ్ఞానం అది అజ్ఞానం. అంటే అది చీకటి కాదు, అక్కడ జ్ఞానమే ఉంది, అక్కడ చీకటి లేదు. పోలికగా చెబుతారు, అసతోమ సద్గమయ, అసత్యము నుండి సత్యం వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే ఏంటి, మూఢత్వం, మూర్ఖత్వం, ఊరికనే చీకటి అని దాన్ని ఉదాహరణగా అర్థం అవడానికి చెబుతారు. ఇక్కడ తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు అంటే తమస్సు అనే చీకటి నుంచి. తమస్సు అంటే ఏంటి, అజ్ఞానం. మళ్ళీ అజ్ఞానం అంటే ఏంటి, నేను ఏర్పరచుకున్న సృష్టి. అది మూర్ఖత్వమా, మూఢత్వమా, జ్ఞానమా, అజ్ఞానమా కాదు. జ్ఞానం అంటే తెలియట, అంతే, ఇంకేం లేదు. ఏం తెలిసినా సరే అది జ్ఞానమే. కానీ ఏం తెలుసుకుంటున్నాను, నేను ఏర్పరచుకున్న సృష్టి ఏంటంటే నా సొంత సృష్టి. నా దేవుడు నాకే, నా మతం నాకే, నా గురువు నాకే, నా పద్ధతి నాకే, నా విధానం నాకే, నా ఆచార సాంప్రదాయం నాకే. ఇది నా సృష్టి. అంటే నేను మొత్తం ఆధ్యాత్మికతని బల్క్గా మాట్లాడుతాను. ఇందులో ఎవరిని నేను పక్కకి తోయలేదు, ఎవరిని ఇందులో కలపట్లేదు, అంటే ఎవరిని సమర్థించట్లేదు,
ఎవరిని విమర్శించట్లేదు, విశ్లేషిస్తున్నా. మీరే నిర్ణయించుకోవాలి. అది ఎప్పుడు జ్ఞానం విశ్లేషణే, నువ్వే నిర్ణయించుకోవాలి. కాదు జ్ఞానం ఇదిగో గులాబ్ జామ్ లాగా ఇలాగే ఉంటుంది, ఇదే తినాలి అన్నారనుకోండి, మీరు ఒక విషయాన్ని ఒక పరిమితిలో నమ్ముతున్నారు. జ్ఞానం పరిమితి కాదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నీ చెప్పారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతే వెళ్ళాలి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానం గురించి వచ్చినప్పుడు ఏం చెప్పారు? సత్యం, అదే సత్యము. ఏంటది? జ్ఞానం. జ్ఞానము సత్యము వేరువేరు కాదు, రెండు ఒకటే. జ్ఞానము సత్యము వేరువేరు కాదు. నీకు సరైన జ్ఞానం అర్థమైతే అదే సత్యం. ఒకవేళ అర్థం కాలేదు, నీకు అర్థమైన జ్ఞానమే సత్యం అనుకొని జీవిస్తున్నావు నువ్వు, అంతే. అప్పుడు నీకు అది సత్యమే. కానీ ఒరిజినల్ జ్ఞానం ఎలా ఉంటుంది? నీకు అర్థమైన జ్ఞానమే సత్యమని నువ్వు జీవిస్తున్నావు కదా. కానీ ఒరిజినల్ జ్ఞానం ఎలా ఉంటుందో దాని పక్కన చెప్పారు. సత్యం, జ్ఞానం, అనంతం. సర్వవ్యాపకంగా నిన్ను పరిమితిలో బంధించకుండా సర్వవ్యాపకుణ్ణి చేస్తే అనంత భావాన్ని కలుగుతూ ఉంటే, సమస్తం అందులో ఇమిడిపోతా ఉంటే అప్పుడు నీ జ్ఞానం కరెక్ట్. పరిమితిలో ఉంటే నీ భావం తప్పు. అందుకని పక్కన అనంతం అనే పదం చూపిస్తారు. అంటే అనంతము, జ్ఞానము, సత్యము మూడు ఒకేటే, ఒకే విషయం. అది బ్రహ్మ, అదే బ్రహ్మము, అదే భగవంతుడు, అదే దైవశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే విశ్వశక్తి, అదే ఆత్మశక్తి. నువ్వు దాన్ని ఏ పేరుదైనా పిలుచుకో, ఉన్న సత్యం అది. అంటే బ్రహ్మము అన్నా, సత్యము అన్నా, జ్ఞానము అన్నా అది ఒకటే. కానీ అది ఎలా ఉండాలి? పరిమితిలో ఉంటుంది, జ్ఞానం కాదు. అనంతం, ఉన్నదంతా అదే అన్న భావన రావాలి. విశ్వవ్యాపక సర్వవ్యాపక భావన ఉండాలి. అనంతము అంటే అది సర్వము ఉన్నది అదే. అప్పుడు నీ జ్ఞానం కరెక్ట్. జ్ఞానం అప్పుడు కరెక్ట్. అసతోమా సద్గమయ, సత్యము అసత్యము నుంచి సత్యం వైపు నడిపించు. అంటే ఏంటి? అసత్యము అంటే ఏంటి? ఇక్కడ పరిమిత భావన అంతేం లేదు. నా సత్యమే, నాకు అర్థమైన సత్యమేనండి. నా దేవుడు, నా మతం, నా కులం, నా జాతి, నా దేశం, నా ధర్మం, నా ఆచారం, నా సాంప్రదాయం. ఓకే, తప్పే ఉంది. అది మా సొంత వరకు, మా ఇంటి వరకు, మా కులం వరకు, మా జాతి వరకు మేము ఇవన్నీ పాటించుకుంటాం. మాది మాకి కులం, మా కులపు దేవుడు, ఇది మా ఆచారాలు, ఇవి తప్పు లేదు. కానీ అది పరిమితం. అది తప్పు కాదు, పరిమితం. పరిమితం అసత్యం. ఎందుకని? నువ్వు అపరిమితాన్ని చేరుకోవడానికి పరిమితం నీకు సహకరించాలంతే. అది శాశ్వత సత్యం కాదు, తాత్కాలిక సత్యం. ఎవరికి? నీకు సత్యం. మొత్తం సృష్టికి అది అసత్యం. అసత్యం అంటే అది ఇప్పుడు తప్పని కాదు అర్థం. చిన్న సత్యం, పెద్ద సత్యం అని చెప్పాలి. అసత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? అబద్ధమని కాదు, చిన్న సత్యం అది. ఆధ్యాత్మికతలో నీ వరకు పరిమితం, నువ్వు తయారు చేసుకున్న సృష్టి అది. అక్కడి నుంచి నువ్వు ఉన్న సృష్టిలోకి వెళ్ళిపోవాలి. ఉన్న సృష్టికి అది అనంతం. అందుకని ప్రతి మనిషికి చిన్నపిల్లవాడి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ తెలుసుకుంటూ వెళ్తానే ఉంటాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, అది ఆ ఫోటోకి దండం పెట్టండి పెడతాడు, ఆ గుడికి తీసుకెళ్ళి బొట్టు పెట్టుకుంటాడు, ప్రదక్షిణలు చేయండి చేస్తాడు. లేదా వేరే మతాల్లో వాళ్ళ ఆచారాలు ఏవో చిన్నప్పటి నుంచి అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలు కూడా అవే డ్రెస్సులు వేసుకుంటారు, మురిసిపోతారు, ఆచార సాంప్రదాయాలు పాటిస్తారు. వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా, కానీ ఆ తెలిసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అది పరిమిత సృష్టి, నీ సత్యం అది కాదు. ఇక్కడ అసతోమ సద్గమయ అంటే నేనేదో తప్పులో ఉన్నానని కాదు, నేను పరిమిత సత్యంలో, నాకు తెలిసిన సత్యంలో ఉండిపోయాను. నాకెంతో తెలుసు. కానీ ఉన్న సత్యంలోకి నన్ను తీసుకెళ్ళు, నడిపించు. అనంత సత్యంలోకి తీసుకెళ్ళు నన్ను. మొత్తం సత్యం ఏదో అక్కడికి తీసుకెళ్ళి. ఆ మొత్తం సత్యం ఏంటి చెప్పారు? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. నాలుగు ఒకటే. సత్యం అనేది ఏంటంటే జ్ఞానమే, నీకు అర్థం అవటమే సత్యం. కానీ నాకు అర్థమైందంతా సత్యమేనా అంటే అసతోమ సద్గమయ, అసత్యము నుండి సత్యం వైపు నడిపించంటే ఇక్కడ అసత్యం అంటే ఏంటి? నా అహంకారమునకు అర్థమైన సత్యము అంతే తప్ప అసత్యం అంటే అబద్ధం కాదు. ఆధ్యాత్మికతలో భౌతిక పదాలు కాదు ఇవి. ఆధ్యాత్మికతలో అజ్ఞానము అంటే నా అహంకారానికి అర్థమైన జ్ఞానము, అంటే పరిమిత జ్ఞానం, నా సృష్టి. అసత్యం అంటే నా అహంకారానికి అర్థమైన సత్యము, అంటే నేను ఏర్పరచుకున్న నా సొంత సృష్టి. ఈ ఆధ్యాత్మికం ఇలా తీసుకోవాలి. అన్ని కలగాపలకం చేసుకోకూడదు, చక్కగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి.
కాబట్టి నన్ను ఇప్పుడు ఈ పరిమితం అంటే నా అహంకారంతో నేను పరిమితంతో సాగుతూ తెలుసుకుంటున్న సత్యం ఏది ఉందో అంటే నేనన్న భావంలో అక్కడి నుంచి నన్ను అంటే నేను బీజ దశలో ఉన్నాను. ఏదో నా కుటుంబం నేను పుట్టిన చోట ఆ మతంలో ఆ కులంలో నా ఇంట్లో నా వాళ్ళు ఏం చేస్తున్నారు అది నాకు తెలిసినటువంటి ఆధ్యాత్మికత, అది నాకు తెలిసిన భక్తి మార్గం, అది నాకు తెలిసిన దైవ మార్గం. నేను అదే మొత్తం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అదే తెలుసు. నన్ను ఇందులోంచి మొత్తానికి తీసుకెళ్ళు, విశ్వానికి ఉన్న సత్యం ఏంటో అక్కడికి తీసుకెళ్ళు. అంటే చిన్న సత్యం బీజ రూపంలో ఉన్నటువంటి సత్యం నుంచి అసతోమా, బీజ రూపంలో ఉన్నది ఏంటి? నా అహంకార సత్యం, నా సొంత సృష్టి, అది అసతోమా. సద్గమయ మహావృక్షంలా విస్తరిస్తుంది బీజం, విత్తనం, అదే సత్యం. అక్కడ దాకా తీసుకెళ్ళు, శాశ్వత అనంత సత్యానికి తీసుకెళ్ళు. అంటే నాలో జ్ఞాన వికాసం కలిగేలా చెయ్యి, భేదభావంలో పరిమిత భావంలో లేకుండా అక్కడ దాకా నడిపించు. ఎందుకని గుకారాంధకారస్తు రుకారస్తు తను నిరోధకృత్తు అని గురువు అనే పదానికి అర్థం ఇచ్చినప్పుడు ఎవరు గురువు అవుతాడు అంటే చీకటిలో, ఇప్పుడు చీకటిలో కన్ఫ్యూజన్ లేదు అసలు. ఎందుకంటే నాకేం కనపడదు, నాకేమీ తెలియదు కనుక నేను స్తబ్దుగా సైలెంట్గా ఉంటాను. అసలు నేనేం చేయను, వెలుగు తెచ్చుకుంటాను. వెలుగు మొత్తం చూపించేస్తుంది. గదిలోకి వచ్చి లైట్ వేసుకున్నాను, చీకట్లో మొత్తం కనబడుతుంది, ఇంక పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే అక్కడ కల్పన లేదుక. అయితే చీకటి ఉంది లేదా వెలుగు ఉంది, మధ్యలో భ్రమ లేదు, కల్పన లేదు. కానీ ఆధ్యాత్మికతలో చీకటిని పోలికగా తమస్సు పోల్చి చెప్పారు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే మళ్ళీ చీకటి పోల్చి చెప్పారు. కానీ ఆధ్యాత్మికతలో అజ్ఞానము తమస్సు అనేవి సంపూర్ణ చీకట్లు కాదు, మనకు తెలిసిన వెలుగుబోళ్ళు ఉంది, అది నా పరిమితిలోది. అంటే పరిమిత సత్యం, చిన్న సత్యం, అజ్ఞానము అసత్యము. అజ్ఞానము అసత్యం అనేది చెడు కాదు, నా అహంకారమునకు అర్థమైన సత్యము. అంటే నేనన్న నా భావమునకు, అహంకారం కూడా మళ్ళీ తప్పు కాదు, అహం అంటే నేనన్న భావనకు నాకు అర్థమైన సత్యము, నేనన్న భావనకు నాకు అర్థమైన నేను గ్రహించిన పరిమిత జ్ఞానము. ఈ పరిమితత్వం నుంచి, నా ఈ శరీర భావంలోంచి, నా ఈ జాతి భావంలోంచి, నా ఈ మత భావంలోంచి, నా ఈ పరిమిత దైవ భావంలోంచి, నా ఈ పరిమితమైనటువంటి భావాలలోంచి నన్ను ఉన్న అనంత విశ్వవ్యాపక సత్య జ్ఞానం ఏది ఉందో అందులోకి తీసుకెళ్ళు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మకు తీసుకెళ్ళు. అది అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. జ్యోతి అంటే ఏంటి? వెలుగు. అంటే నా వెలుగు, నాకు వెలుగు ఎంత దూరం ప్రసరించాలి? జ్ఞాన వెలుగు అంటే ఉన్న సృష్టి అంతా నాకు చక్కగా గోచరం అవ్వాలి, పరిమితంగా కాదు. మరి పరిమితంగా నాకు ఇప్పుడు ఈ దేవుడు అన్నాను అనుకో, పక్కన 1,00,000 మంది దేవుళ్ళు ఉన్నారు. ఈ మతం అన్నాను అనుకో, పక్కన వేలాది మతాలు ఉన్నాయి. ఈ గురువు అన్నాను అనుకో, పక్కన కోటాను కోట్ల వేలాది మార్గాలతో, వేలాది సాధనా విధానాలతో గురువులు ఉన్నారు. ఈ సాంప్రదాయం, ఈ ఆచారం అన్నాను అనుకో, మళ్ళీ నా పక్కనే వేలాది లక్షలాది సాంప్రదాయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంత కన్ఫ్యూషన్గా ఉంది ఎవరికాళ్ళకి. అది పరిమితాలు, తప్పులేం కాదు. అది పరిమితాలు. భౌతికంలో బాగుంటుంది, అది నా కుటుంబం, నేను, నా ఇది నాది. అది వ్యావహారిక జీవితానికి అది సత్యమే, ఆధ్యాత్మిక జీవితానికి అది సత్యం కాదు. కానీ బేస్ మొత్తం అక్కడి నుంచే మొదలవుద్ది, పరిమితం నుంచే మొదలవుద్ది, బీజ రూపంలో మొదలవుద్ది. అది మహావృక్షం అవ్వాలి. అంతే తప్ప చెడు లేదు అసలు అక్కడ. అసతోమ అసత్యము అంటే చెడు కాదు, అనాహంకారానికి అర్థమైన సత్యము. అలాగే అజ్ఞానం అంటే చెడు కాదు, నా అహంకారానికి అర్థమైన జ్ఞానం. అహం అంటే నేను, మళ్ళీ అక్కడ అహంకారం అంటే కూడా చెడు కాదు. అహం అంటే నేను, నాకు అర్థమైంది. ఈ నాకు అర్థమైన నేను అనే శరీర పరిమిత భావన నుంచి అనంతానికి నడిపించు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అక్కడ చెప్పారు ఆ పై రెండు లేనుల యొక్క ఉద్దేశం ఏంటో మళ్ళీ చెప్పారు ఇక్కడ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అని ఎక్కడ అడుగుతున్నాడు? పూర్తవలే, అక్కడికే పూర్తయ్యే సెంటెన్స్ కింద ఉంది. మృత్యోర్మా అమృతంగమయ, నేను చనిపోతాను, ఈ శరీరము నాది అనేటువంటి మృత్యు భావన నాకు ఉంటుంది. ఎందుకని శరీరం నేనైనప్పుడు చనిపోతాను కాదు, చనిపోను అనేటువంటి అమృత తత్వానికి నన్ను తీసుకెళ్ళు. మృత్యోర్మ అమృతంగమయ్య, అటువైపు నడిపించు, అమృతత్వం వైపు నడిపించు, అమృతత్వం పొందేలా నడిపించు. అమృతత్వం ఏంటి? చావకుండా ఉండటం ఏంటి? అంటే శరీర పరిమిత భావనలో నేను ఎన్ని పొందినా చనిపోతాను. శరీరం చనిపోద్ది, ఉండటం కుదరదు. మరి అమృతత్వం ఏంటి? ఎలా బతుకుంటావు? అదే ఆత్మశక్తి, అనంత ఆత్మజ్ఞానము. నువ్వు అసలు చనిపోయే శరీరానివి కాదు, శరీరాన్ని నడిపేటువంటి
నీ లోపల ఉన్న ప్రాణశక్తివి, శరీరానికి ఆధారమైన ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఉండబట్టి శరీరం ఉంది, లేకపోతే శరీరం ఉండదు. సరే, నీకు మనసు ఉందని కూడా అనుకుంటావు. శరీరం మనసులను నడిపే ప్రాణశక్తి. మొత్తం నీ శరీరంలో నేనని నువ్వు భావించుకుంటున్నటువంటి అన్నింటికి ఆధారమైన ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి యావత్ విశ్వానికి ఆధార ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఉన్నది కనుకనే సృష్టి అంతా ఉన్నట్టు కనబడుతుంది. చెట్లు, పుట్టలు, చేమలు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు. దేనిలో ప్రాణశక్తి నశించిందో, అంటే ప్రాణశక్తి ఉండటం లేదు, ప్రాణశక్తికి నశింపు లేదు, మీకు అర్థం అవటం కోసం మన భాషలో, అంటే సామాన్యులమైన మనం శరీర భాషలో మాట్లాడుతున్నాం. దేనిలో ప్రాణశక్తి లేదు అది నశించిపోతుంది. అదే మనం మరణం అంటున్నాం. ఈ మరణము అనేటువంటి మృత్యు భావన ఏదుందో నాకు, నేను చనిపోతానని, అది ఎవరో చనిపోయేది శరీరం. నేను శరీరాలు పోనీ ఇప్పుడు మహాత్ములు, జీవన్ముక్తులు, దైవావతారులు భూమి మీదకి వచ్చారుగా లక్షల సంవత్సరాల నుంచి. శరీరంతో చనిపోకుండా ఎవరన్నా ఉన్నారా? అంటే దేవుళ్ళైనా శరీరాలు వదిలేయాల్సిందే, మహాత్ములైన శరీరాలు వదిలేయాల్సిందే, గురువులైన శరీరాలు వదిలేయాల్సిందే, జీవన్ముక్తులైన శరీరాలు వదిలేయాల్సిందే, ఆత్మజ్ఞానులైన శరీరాలు వదిలేయాల్సిందే, సామాన్య మనుషులైన శరీరాలు వదిలేయాల్సిందే, దొంగలైన శరీరాలు వదిలేయాల్సిందే, దోపిడిదారులైన శరీరాలు వదిలేయాల్సిందే. ఎవరైనా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా దేవుళ్ళైనా ఎవరైనా భూమి మీద శరీరం ధరించినప్పుడు శరీరం వదిలేయవలసిందే. అప్పుడు ఏంటి? మరి నేను చనిపోతున్నానన్న నాకు మృత్యుభావన. మరి మృత్యోర్మా అమృతంగమయ్యా, ఈ మృత్యువు అనేటువంటి దాని నుంచి నన్ను అమృతత్వానికి నడిపించు. అంటే ఏంటి? ఇప్పుడు చచ్చిపోకుండా బతికేది ఏమన్నా ఉందా ఇక్కడ ఫెసిలిటీ? ఉంటే మరి మహాత్ములందరూ ఉండిపోయేవాళ్ళుగా శరీరంతో ఇక్కడ, దైవావతారులందరూ ఉండిపోయేవాళ్ళుగా శరీరంతో ఇక్కడ, శరీరాలు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే ఆ ఫెసిలిటీ లేదని అర్థం. ఒక్కళ్ళు కూడా ఇంతవరకు భూమి మీద లేరు. ఎవరు మంచోళ్ళు లేరు, చెడ్డోళ్ళు లేరు, గురువులు లేరు, దేవుళ్ళు లేరు, మహాత్ములు లేరు. శరీరంతో శాశ్వతంగా ఉండిపోయిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి శరీరంతో ఉండే ఛాన్స్ లేదు. అంటే ఏ ఛాన్స్ ఉంది? ఇప్పుడు మొత్తం ఆత్మజ్ఞానం. నీలో ఉన్న ప్రాణశక్తి ఏది ఉందో దానికి నశింపు లేదు. కాబట్టి దేహభావన నుంచి, నేను శరీరం అనే భావన నుంచి నన్ను నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి భావన వైపు నడిపించు. అప్పుడు నేను మృత్యోర్మ అమృతంగమయ్యా, మృత్యువు నుంచి అమృతత్వానికి వెళ్తాను. అమృతత్వం ఏంటి? నశింపు లేనటువంటి ప్రాణశక్తి, ఆత్మశక్తి. అవి కూడా పేర్లే, ప్రాణశక్తి ఆత్మశక్తి పేర్లే, కానీ ఆ శక్తికి నశింపు లేదు. నన్ను అక్కడికి నడిపించు. అక్కడికి నడిపించేది ఏంటి? జ్ఞానమే. శరీరం చచ్చిపోద్దుగా ఎన్నైనా, జ్ఞానం తప్ప దారి లేదుగా. అందుకని చెప్పారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం తప్ప దారి లేదు ఇక్కడ తెలుసుకోవటానికి. నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం పరిమితమైనది కాదంటే తాత్కాలిక సత్యం, చిన్న సత్యం. నేను వాడుక భాషలో కాదు అలా పదాలు వాడినా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంటే మాటలు వెళ్ళిపోయేటప్పుడు స్పీడ్గా వెళ్ళొచ్చు. ఆధ్యాత్మికతలో ఏది చెప్పినా కాదు, లేదు, అలా ఏది చెప్పినా అది చిన్న సత్యము, తాత్కాలిక సత్యం అని అర్థం. అంతే తప్ప చెడు కాదు, అది లేనిది కాదు, చిన్న ఉన్నదే. శరీరము తాత్కాలిక సత్యం. పుట్టిన కాడి నుంచి అసలు రోజు మారిపోతానే ఉంది. నేనని మనం అనుకుంటూ ఈ శరీరాన్ని కేంద్రంగా భావించుకుంటూ అనుకుంటున్నాం కానీ అసలు నేనన్న శరీరం ఎన్ని మార్పులకు లోనైపోయింది. మనం ఫోటోలు తీసుకుంటే వెళ్తే మన ఫోటోలు 1,00,000 ఫోటోలు తీసుకోవచ్చు చిన్నప్పటి నుంచి. మన మార్పులు ఎప్పుడెప్పుడు మారిపోతున్నాం, ఎంతగా మారిపోయాం, ఎప్పుడు మారిపోతానే ఉంది. అంటే మార్పు చెందేది. మార్పు చెంది ఏమవుతుంది? శరీరం నశించిపోతుంది. అయితే శరీరం ఉండటానికి, శరీరం రావటానికి, శరీరం ఉండటానికి, శరీరం మార్పు చెందటానికి, శరీరం వృద్ధి చెందటానికి, నిరంతర మార్పులకు లోనవుతూ శరీరం సాగటానికి శరీరములో ఉన్న ప్రాణశక్తి సహకరిస్తుంది. నశించేది శరీరం తప్ప ప్రాణశక్తి నశించదు. ఇదే ప్రాణశక్తి ఒక శరీరంలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నాము. మొత్తము శరీరాలలో సృష్టి అంతా కనపడుతున్నటువంటి అన్ని శరీరాలలో, శరీరాలు అంటే ఏంటి? రాళ్ళు, రప్పలు, రూపాలు ధరించిన ఏదైనా జంతువులు, మనుషులు, నీళ్లు, కనపడే అన్ని శరీరాలు అంటే అన్నీ, మనుషులు, జంతువులు, వృక్షాలు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, విశ్వంలో ఉన్న గ్రహాలు, గోళాలు అన్నింటికి ఆధారంగా ఉన్న శక్తి. అది ఒక చెట్టులో ఉండే ప్రాణశక్తి, ఒక మనిషిలో ఉండే ప్రాణశక్తి, ఒక జంతువులో ఉండే ప్రాణశక్తి అని పిలిచాం.
అంటే ఒకదాన్ని చెప్పదలిచినప్పుడు పరిమితంగా ప్రాణశక్తి అంటున్నాం. అదే ప్రాణశక్తి మొత్తంలో ఉన్నది అన్నప్పుడు ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఇప్పుడు నాకు ఏం కావాలి? సత్యము నుంచి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే అసత్యము నుంచి సత్యానికి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? లాస్ట్ లైన్ అర్థం ఉంది. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు నుంచి చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళు. ఏంటి ఆ వెలుగు అసలు కింద చెప్పాడు? మృత్యు అనేటువంటి భావన నుంచి, మృత్యోర్మ చనిపోతాను అనే భావన నుంచి, అమృతంగమయ చావను అనేటువంటి అమృతత్వ శాశ్వతంగా ఉండిపోయే స్థితి ఏది ఉందో అక్కడికి తీసుకెళ్ళు. చావకుండా శాశ్వతంగా ఉండేది శరీరం కాదు. ఎందుకంటే దేవుళ్ళు దేవతలు భూమి మీదకి వచ్చి రూపాలు ధరించిన వాళ్ళందరూ శరీరాలు వదిలేశారు, మంచి చెడు అందరూ. కాబట్టి అమృతత్వం ఇప్పుడు ఏంటి? నశించని ప్రాణశక్తి. ప్రాణశక్తి అనుభవం ఏంటి? ప్రాణశక్తి అనుభవం ఆత్మశక్తి, శాశ్వత ఆత్మశక్తి. అది ఎలా ఉంది? దాన్నే బ్రహ్మము అన్నారు. అది ఎలా ఉంది? బ్రహ్మము జ్ఞానస్వరూపంగా ఉంది. నువ్వు జ్ఞానములో నేను శరీరాన్ని కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనే జ్ఞానంలో భావరూపంలో మాత్రమే తెలుసుకోగలవు. అది పదార్థ రూపం ఏదైనా నశించిపోద్ది. అది పదార్థం కాదు, శక్తి. అది శక్తిని భావరూపంలో భావించుకోగలవు. ఇప్పుడు నీలో కలుగుతున్న, నాలో కలుగుతున్న, నేను చెబుతున్న భావాలు, మీరు వింటూ అర్థం చేసుకుంటున్న భావాలు అన్ని శక్తి స్వరూపమే. భావాలకు రూపం లేదు చూడండి. నాలో భావం పుడుతుంది, భాష రూపంలోకి వస్తుంది, శక్తి. అది ఏ రూపంలో ఉందో నాకు తెలియదు, కానీ భావం ఉంది, భాష ఉంది. ఇప్పుడు భావంకి భాషకి ఏ రూపం ఉంది చెప్పండి? భాషకు కావాలంటే అక్షరాలు రాసి చూపిస్తాం, కాదుగా మనలో పుట్టాటికి ఏముంది? తెలియదు, రూపం లేదు. శక్తికి రూపం లేదు. కానీ శక్తి లేదా? ఎందుకు లేదు? ఆ భావన, ఆ భాష. నేను మాట్లాడుతున్నాను, శక్తి కదలికలయ్యి, మీరు వింటున్నారు, విని అర్థం చేసుకుంటున్నారు, అది మీ లోపల భావం అవుతుంది, అది మీ శక్తి కదలికలవి. శక్తి అక్కడే ఉందిగా, దాన్ని గుర్తించమన్నారు. అంటే శక్తికి నశింపు లేదు, పదార్థాలు నశించిపోతాయి. శరీరం పదార్థం, భూమి మీద మనకు రూపాలు ధరించి కనపడే అన్ని పదార్థాలు యథార్థమని మనం అనుకుంటున్నాం, కానీ అన్నీ నశించిపోతాయి మార్పులు చెందుతూ. కాబట్టి నిజంగా యథార్థమైనది ఏంటి అంటే మృత్యుతత్వం దేంట్లో లేదో అది యథార్థమైంది. కాబట్టి నన్ను అసతోమ సద్గమయ, అసత్యము నుంచి సత్యము నడిపించండి ఏంటి? నాకు తెలిసింది మృత్యుతత్వ సత్యం అంటే పరిమిత సత్యం, అది అసత్యం అంటే అది. నాకు తెలిసిన అటువంటి తమసోమ జ్యోతిర్గమయ. ఇప్పుడు అసతోమ సద్గమయ అంటే నాకు తెలిసిన సత్యం అసత్యం అని ఎందుకు భావించుకుంటున్నానంటే అది నశించిపోద్దు, ఉండదు, మరణించేది. అది పదార్థ సత్యం, నాకు అదే తెలుసు. అక్కడి నుంచి నన్ను నశించిన సత్యానికి తీసుకెళ్ళి తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు చీకటి అంటే ఏంటి? నాకు తెలిసిన జ్ఞానం ఏది ఉందో అది ఒక పరిమిత జ్ఞానం, ఒక చీకటి లాంటి జ్ఞానం, అది నశించిపోయేటి పదార్థాల గురించే. పరిమితాన్ని నిజం అనుకుంటున్నా, కాదు, నాకు నిజమైన శాశ్వత జ్యోతి వెలుగు, చీకటే లేనటువంటి వెలుగు వైపుకు నడిపించను. ఆ వెలుగు ఎప్పటికీ నశించదు. ఇంకా ఏంటి వెలుగు ఏంటి? ఆ పైన చెప్పినటువంటి సత్యం ఏంటంటే మృత్యోర్మ అమృతంగమయ. మృత్యుభావం నుంచి అమృతత్వానికి చేర్చేది సత్యం, మృత్యుభావం నుంచి అమృతత్వానికి చేర్చేది వెలుగు. అటువంటి జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం ఏంటి? ఆ జ్ఞానమే సత్యము. సత్యం జ్ఞానం. ఎంత ఉంటుంది ఆ జ్ఞానం? నాకు తెలిసిన జ్ఞానం పరిమితం, కాబట్టి పరిమిత జ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటావేమో. ఎందుకని అనుకుంటున్నారు? అనుకొని మతాలు ఏర్పరుచుకున్నారు, మార్గాలు ఏర్పరుచుకున్నారు, విధానాలు ఏర్పరుచుకున్నారు, పద్ధతులు ఏర్పరుచుకున్నారు, రకరకాలు ఏర్పరుచుకున్నారు. అయితే ఇవన్నీ తప్ప కాదు. పరిమితం నుండి అపరిమితానికి చేరటానికి అవే రహదారులు. ఇప్పుడు విత్తనం లేకుండా మొక్క ఎలా వస్తుంది? బీజం తప్పు కాదుగా, బీజం కావాల్సిందే. విత్తనం లేకుండా వృక్షం రాదు. కానీ బీజము నీకు దేనికి ఉపయోగపడదు, బీజం నీకు ఉపయోగపడదు. బీజం ఒక్క మహావృక్షం అవడానికి ఉపయోగపడింది. అలాగే ఆధ్యాత్మికతలోని, భక్తి తత్వంలోని, దైవీ తత్వంలోని, మతతత్వంలోని పరిమితులన్నీ బీజ రూపాలు, నీకేం ఉపయోగపడవు. ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే నువ్వు అనంతత్వానికి చేరుకొని, అంటే బీజం మహావృక్షం అయితే ఆ మహావృక్షం ఏమవుద్ది? ఇప్పుడు పెద్ద పెద్ద కాండాలు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ వస్తాయి.
ఆ ఫలాలు నువ్వు అనుభవించవచ్చు, పువ్వులు అనుభవించవచ్చు, ఫలాలు పళ్ళు అనుభవించవచ్చు, కాయలు అనుభవించవచ్చు, నీ అనుభవానికి వస్తాయి. పైగా ఆ చెట్టును నువ్వు వాడుకోవచ్చు, ఆ కలపను నువ్వు వాడుకోవచ్చు, నీకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చెట్టు ఉన్నంతకాలం నీడ ఉంటుంది. ఒక రకం కాదు అసలు, ఉపయోగం అప్పుడు వస్తుంది. విత్తనం ఉపయోగానికి రాదుగా. అలాగే పరిమితి అనే విత్తనం ఎప్పుడూ ఉపయోగానికి రాదు, కానీ విత్తనం లేకుండా వృక్షం రాదు. మీకు ఈ జ్ఞానమే అర్థం అవ్వాలి. ఇందాక చెప్పింది అదే నేను. గుకార అంధకారస్తు రుకారస్తు తన నిరోధకృత్ అంటే గురువుని ఎలా డిఫైన్ చేసుకోవాలో తెలుసుకోవాలి. అసలు ఎవరు గురువు అంటే, గు అనేటువంటి అంధకారం చీకటిని, గు అనే అక్షరం చీకటిని సూచిస్తుంది, రు అనే అక్షరం వెలుగును సూచిస్తుంది. చీకటిని పోగొట్టే వెలుగు గురువు. ఓకే, బాగానే ఉంది. ఓకే, బాగానే ఉంది, చక్కగా ఉంది. ఎటువంటి చీకటి? డైరెక్ట్ చీకటి అయితే గొడవే లేదు, లైట్ వేస్తే వెలుగు వచ్చింది, కన్ఫ్యూజన్ లేదు, అందులో అసలు ప్రాబ్లం లేదు. నిజంగా కళ్ళు లేవు, పూర్తి చీకటిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, స్త్రీలైన పురుషులైన పక్కోళ్ళు నడిపించేస్తారు, జీవితం వెళ్ళిపోద్ది. ఎందుకని? అసలు నాకు తెలియదు కాబట్టి కన్ఫ్యూజనే లేదు. నాకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ఎవరేం చేస్తే అది కరెక్ట్ ఎంత పెడతారు, తింటాను, బతికేస్తాను, కళ్ళు లేకపోతే అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ గురువు గుకారము అజ్ఞానము అన్నప్పుడు చీకటికి సరిపోదు, పోల్చాం కానీ సరిపోదు. ఎందుకు సరిపోదంటే నాకు తెలిసింది బోల్డ్ ఉంది. నాకు తెలిసిన మిథ్యా జ్ఞానాన్ని, పరిమిత జ్ఞానాన్ని, బీజరూప జ్ఞానాన్ని, చిన్న జ్ఞానాన్ని, చిన్న సత్యాన్ని నిజం అనుకుంటున్నా. అందుకే అనేక మతాలు, అనేక విధానాలు, అనేక పద్ధతులు, అనేక మంది గురువులు, అనేక రకాలు, అనేక సాధనలు. ఇవన్నీ తప్ప కాదు, ఇవన్నీ రైట్. ఎందుకని? విత్తనాలు లేకుండా మహావృక్షాలు రావుగా. కాబట్టి ఇక్కడ ఎరుక ఎవరికి కావాలంటే సాధకుడికి కావాలి. సాధకుడు ఆ మార్గంలో ప్రవేశించి నువ్వు ఏ గురువునైనా అనుసరించు, ఏ మతాన్నైనా అనుసరించు, ఏ మార్గాన్నైనా అనుసరించు, కానీ నువ్వు పరిమిత జ్ఞానంలో, పరిమిత విధానంలో ఉండిపోతున్నావా, అనంత సర్వవ్యాపక విశ్వతత్వాన్ని తెలుసుకుంటున్నావా? మృత్యోర్మ అమృతంగమయ్య నీలోనే. మృత్యోర్మ అమృతంగమయ్య ఎవరు? నేనే. నేను చనిపోతాను అన్న భావన పోయిందా నీకు? ఆ వైపు నడిపించబడుతున్నావా? అయితే నువ్వు కరెక్టే. నువ్వు నేను శరీరం కాదు, నేను చనిపోను, నేను శాశ్వతంగా ఇక్కడే ఉంటాను, నేను అనంత ఆత్మశక్తిని అని నీకు తెలుస్తుందా? అలా నడిపిస్తున్నారా నిన్ను? అయితే ఆ గురువు చెప్పేది కరెక్టే, ఆ మతం చెప్పేది కరెక్టే, ఆ మార్గం చెప్పేది కరెక్టే, ఆ విధానం చెప్పేది కరెక్టే. ఎందుకని? అనంతత్వం వచ్చేసినాక సర్వం వెలుగు వచ్చేసిందిగా. సర్వం వెలుగైపోయింది. అది తమసోమా జ్యోతిర్గమే, తమస్సు నుంచి వెలుగులోకి వెళ్ళిపోయింది, ఇంక కన్ఫ్యూజన్ ఏం లేదు. మృత్యుభావన పోయి అనంత ఆత్మతత్వ భావన వచ్చేసింది. అంటే నేను చనిపోను అన్న భావన వచ్చేసింది నాకు. ఇవన్నీ మహాత్ములు చెప్పిన పదాలు, ఇందులో నా సొంత తెలివి ఏమీ లేదు, దాన్ని విశ్లేషిస్తున్నాను. అక్కడికి చేరుకోవటానికి వేల లక్షల విత్తన మార్గాలు ఉన్నాయి, మీరు ఎందులోనే వెళ్ళొచ్చు. కానీ మీకు మృత్యుభావన పోవాలి, అల్టిమేట్. అది మీ గురువు ఎవరో అంటే, ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? గురువు ఉపదేశం పొందకుండా మోక్షము లభించదు అన్నారు. మోక్షం అంటే ఏంటి అసలు? విడుదల. విడుదల అంటే ఏంటి అసలు? నేను శరీరం అనే మృత్యుభావం నుంచి, పరిమిత భావం నుంచి విడుదల. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు ఇంకా నీకు సంపూర్ణ స్వేచ్ఛ. నువ్వెక్కడా బంధింపబడి లేవు, నీకు అసలు బాధ లేదు, దుఃఖం లేదు, ఉన్నది నువ్వే. శరీర భావంలో పరిమితి ఉంది, నశించిపోతాను, పదార్థ భావంలో నశించిపోతాను. కాబట్టి ఇప్పుడు నీకు ఉపదేశం ఎలాంటిది కావాలి? గురువుపదేశం లేకుండా మోక్షం లభించదు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎటువంటి ఉపదేశం కావాలి? అంటే దగ్గరగా, ఆదేశము అంటే నీకు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు, ఇదిగో ఇది తెలుసుకో, అది తెలుసుకో అని చెప్పేవాళ్ళు ఉపదేశం. నీ దగ్గర ఉండి నీకు నిరంతరం నేర్పించేవాళ్ళు అండి. నీ దగ్గర నీకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. దగ్గర ఉండి అంటే నీకు అర్థం అవ్వాలిగా, నీకు నిరంతరం అర్థమవుతూ మృత్యోర్మ అమృతంగమయాకి నిన్ను నడిపిస్తూ ఉండాలి. ఎందుకని నీకు అర్థమైంది వేరేది ఉంది, బీజ రూపంలో ఉంది, అది మహావృక్షం అవ్వాలి. మహావృక్షం అవ్వకుండా ఉపయోగం ఉండదు అసలు. బీజం దేనికి ఉపయోగపడదు, అది మహావృక్షం అయితేనే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానము ఏంటంటే మృత్యోర్మ అమృతంగమయ్య. మృత్యువు అనేటువంటి, నేను చనిపోతాను అనేటువంటి భావన ఏదుందో అది దేహ సంబంధిత భావన. నువ్వు దేహభావంలో ఉన్నంతసేపు అదే ఉంటుంది. నేను చనిపోను అనే భావన ఎప్పుడు వస్తుంది అంటే నాలోని ప్రాణశక్తి వైపు, నా అంతరంగంలోకి నా ప్రయాణం సాగినప్పుడు.
కాబట్టి నన్ను అటువైపు నడిపించని అడుగుతున్నాడు. మృత్యోర్మ అమృతంగమయ అనేది నన్ను అటువైపు నడిపించని అడుగుతున్నాడు. దానికి ముందు చెప్పాడు ఏమని? తమస్సు నుంచి వెలుగు వైపు నడిపించు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ. దానికి ముందు చెప్పాడు అసతోమ సద్గమయ, అసత్యము నుంచి సత్యం వైపు నడిపించని. అసత్యము అంటే ఏంటి అక్కడ? నాకు అర్థమైన సత్యము, నా అహంకార సత్యము. తమస్సు అంటే ఏంటి అక్కడ? నాకు అర్థమైన జ్ఞానం, నా అహంకార జ్ఞానం. దాని నుంచి ఉన్న జ్ఞానానికి, సత్య జ్ఞానానికి తీసుకెళ్ళు. ఏంటి ఆ సత్య జ్ఞానము? మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు అనేటువంటి భావన ఏదుందో, చనిపోయే భావన ఏదుందో అది శరీరమునిది, పదార్థానిది. నశించే గుణం పదార్థాన్ని. నేను నశించను అని శరీరం నశించే లోపల తెలుసుకోవాలి. అది మోక్షం. ఈ గురుపదేశం లేకుండా రాదు అంటే మీరు అసలు ఎవరో ఒకళ్ళు చెప్పకుండా రాదుగా. ఆత్మజ్ఞానం ఎవరో ఒకళ్ళు నీకు చెప్పాల్సిందేగా. ఉపదేశం అంటే ఏమి లేదు, నీకు అందుబాటులో ఉండి నీకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. నీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఏమి లేవు. నీ శరీరం అలాగే ఉంటుంది, నీ మనసు అలాగే ఉంటుంది, నీ ప్రాణశక్తి అలాగే ఉంది. మూడు నీలోనే ఉన్నాయి. కానీ నేను శరీరం అని నేను అనుకుంటున్నా, నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం, మనం సామాన్యులం. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు గురువులు. ఎవరు గురువులు అంటే జీవన్ముక్తులై ఆత్మతత్వాన్ని తెలుసుకుని మృత్యోర్మ అమృతంగమయ అనే స్థితిని పొందేశారు. మృత్యు స్థితి నుంచి మేము అమృత స్వరూపలము, అసలు మాకు మృత్యువే లేదు అనే స్థితికి వచ్చారు. ఆ స్థితికి వాళ్ళు వచ్చారు, ఆ తత్వాన్ని తెలుసుకున్నారు. అలానే వాళ్ళ శరీరం నశించదా, వాళ్ళు చనిపోరా అంటే వాళ్ళ శరీరం చనిపోద్ది. ఇక్కడ పాయింట్ అది. అంటే భావ మార్పు. శరీరము నేను అన్న ప్రదేశం నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి నా ప్రాణశక్తి ప్రదేశానికి నా భావం మారింది. ప్రాణశక్తి ఎరుక కలిగింది. అది ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. నాలోనే ఉన్న నా ప్రాణశక్తి. అంటే ఇప్పుడు నా ప్రయాణం ఎటు జరగాలి? బయటికి జరిగితే బయట అన్ని పదార్థాలు కనబడుతున్నాయి. కళ్ళు తెరిచి బయట జరుగుతున్న ప్రపంచంలో, అది దేవుడి పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, మార్గం పేరు మీద కానీ, ఏ పేరు మీదైనా, లేదా భౌతిక విషయాలు, ధన సంపాదనలకు కానీ బయట తిరుగుతున్నా. బయట తిరిగితే ఏమైంది? పంచేంద్రియాల గ్రహింపది. శరీరంతోనే తిరుగుతున్నా, శరీర భావనలు బలపడుతున్నాయి. అది దైవీపరమైన భావనలు కావచ్చు, భౌతికపరమైనటువంటి విషయ భావనలు కావచ్చు. కాదు, అమృతత్వం అంటే నా లోపలికి వెళ్ళాలి. శరీరాన్ని వదిలేసాను, లోపల తిరిగాను. అంతరంగ సాధన. శరీర భావన తగ్గి మనోభావనలోకి వచ్చి, మనోభావన తగ్గి ప్రాణశక్తి భావనలోకి వచ్చాను. అప్పుడు నాకు ప్రాణశక్తి తెలిసింది. ప్రాణశక్తికి నశింపు లేదు. ప్రాణశక్తిలోకి వెళ్ళినాక అదే సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి అని తెలిసింది. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? మృత్యోర్మ అంటే మృత్యువుని పొందేదేంటి? శరీరం. అమృతంగమయ మృత్యువును పొందని అమృతత్వ స్థితిలో ఉండేదేంటి? ప్రాణశక్తి. శక్తికి నశింపు లేదు. కాబట్టి జర్నీ, ఇన్నర్ జర్నీ, నా లోపలికి ప్రయాణం. నా లోపలి నేనుని నేను తెలుసుకున్నాను. నా నిజమైన నేనుని నేను తెలుసుకున్నాను. నా నశించని నేనుని నేను తెలుసుకున్నాను. అలాంటి శరీరం నేను కాదా? ఖచ్చితంగా శరీరం నేనే. కానీ అది పరిమిత నేను, తాత్కాలిక నేను, శాశ్వత నేను కాదు. అది కొంతకాలం ఉండి వెళ్ళిపోయే నేను. నాలో ప్రాణశక్తి శాశ్వత నేను. ఇదే ప్రాణశక్తి అన్నింటిలోనూ ఉంది. అందుకనే అవి వ్యక్తీకరించబడి ఉన్నాయి పదార్థాలుగా సృష్టి మొత్తం. అందుకని పదార్థాలు అన్నీ నశిస్తాయి. కాల భేదాలు ఉండొచ్చు నశింపులో తప్ప అన్ని పదార్థాలు నశిస్తాయి, అన్ని రూపాలు నశిస్తాయి. నశించింది రూపాలకే పదార్థాలకే ఆధారంగా ఉన్న ప్రాణశక్తి. మొత్తంగా ఉన్నది అదే అన్నప్పుడు దాన్ని బ్రహ్మము ఆత్మ అన్నారు. కాబట్టి అలా బోధన చేస్తూ అది మనకు అర్థమయ్యేలా ఉపదేశించటం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. చెప్పటం, హితోక్తులు, సుభాషితాలు, మంచి విషయాలు. అంటే ఆ జ్ఞానం వైపు నిన్ను, అంటే శరీర భావన నుంచి చెప్పాక అంతరంగంలోకి. శరీరము భావన అంటే ఏంటి? మృత్యోర్మ, చనిపోద్ది శరీరం, మృత్యు భావన. అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చి చనిపోయే భావం నుంచి మృత్యోర్మ అమృతంగమయ, చనిపోని అనంత ఆత్మశక్తి వైపుకు నడిపించేది. ఎక్కడ ఉంది అది? నాలో లోపల, నాలో ఉన్న ప్రాణశక్తి. బయట ఎక్కడ కనపడదుగా, దొరకదుగా. ప్రాణశక్తి దొరకదుగా. ప్రాణశక్తి దొరకదుగా అనే దానికి మళ్ళీ ఎంత క్లియర్గా ఉందంటే, మీరు అయ్యో చదివి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకుండా, అవి కనపడినాయి, ఈ కనపడినాయి, వెలుగులు కనపడినాయి, అయ్యి వచ్చినాయి, ఇవి వచ్చినాయి
ఆ లోకాలు తిరిగాం, ఈ లోకాలు తిరిగాం, మహిమలు మాయలు జోలికి ఎప్పుడు మీరు వెళ్తారో అప్పుడు మీ ఆత్మజ్ఞానం సర్వనాశనం అయిపోయినట్టు. కాదని మీరు వెళ్తే మంచిది, ఏముంది, ఆడుకోవచ్చు, సరదాగా కాలక్షేపం చేసుకోవచ్చు, అది పెద్ద విశేషం కాదు, మీ ఇష్టం, అది మీ అభీష్టం. కానీ ఏదో నాది వింటున్నా 10 మందికి ఈ విషయం చెబుతున్నా, మీకు అర్థమైతే ఆచరించుకోండి, నేను నమ్మమని అసలు చెప్పట్లే. అసలు నమ్మకండి, నేను చెప్పే ప్రతిదాన్ని 1కి 100 సార్లు పరిశీలించండి, పొరపాటును కూడా నమ్మకండి. ఎందుకంటే నమ్మితే అది మీది అవదు, నాది, నేను చెప్పిందని మీరు నమ్మారు అంతే. మీరు నమ్మకుండా దాన్ని పరిశీలిస్తే 1కి 100 సార్లు పరిశీలించి ఇందులో సత్యం ఏంటి అని మీరు విశ్లేషించుకుంటూ వడపోసుకుంటే అందులో పనికిరాని చెత్త ఉంటే తీసి అవతల పారేస్తారు, అర్థమైంది ఉంటే లోపలికి తీసుకుంటారు, అప్పుడు అది మీ సత్యం అవుతుంది. అప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు, ఇంకా మీరు అది మీ జ్ఞానం అయిపోయింది, మీ సత్యం అయిపోయింది, అది మీ సొంతం అయిపోయింది. అందుకని నమ్మకండి, తప్పకుండా దాన్ని పరిశీలించండి, నేను చెప్పే ప్రతిదాన్ని పరిశోధించండి, 1కి 100 సార్లు తర్కించుకోండి, అందులో ఏమన్నా చెత్త ఉంటే తీసి అవతల పారేయండి. ఇప్పుడు కూరగాయలు తెచ్చుకొని, ఆహార పదార్థాలు తెచ్చుకొని తిందాం అనుకున్నప్పుడు కూడా మనకు పనికిరాని చాలా ఉంటుంది, పైపెచ్చులని తీసేస్తాం, పనికొచ్చే పదార్థాలే వండుకుంటాం. అన్నీ ఆహార ధాన్యాలే కదా అని చెప్పి పైపెచ్చులు తొక్కలు అన్నీ తినం మనం, పనికిరాని పదార్థాలు తీసేసి పనికొచ్చేది తింటాం, అంతే, ఎవరు చెప్పినంతే. మీరు అలాగే తీసుకోవాలి దాన్ని, అది మీ విఘ్నత. కాబట్టి అమృతత్వం వైపు నడిపించేది ఏంటంటే మృత్యోర్మ అమృతంగమయ అనేది నా లోపల ఉన్న తత్వం. నేను శరీరం అనే భావనతో బయటకు వెళ్తున్నప్పుడు ఏ కార్యమైనా చేయని నేను పంచేంద్రియాలతోనే బయటకు వెళ్తాను, అది శుభకార్యమా, దైవ కార్యమా, లేకపోతే చెడు కార్యమా, ఏదైనా కానీ బయటకే పోతున్నా. లోపలికి ఇస్తే మృత్యుతత్వం నుంచి అమృతత్వానికి ప్రయాణిస్తున్నా, అది అమృతత్వ ప్రయాణం. ఆ ప్రయాణానికి తీసుకెళ్లేటువంటి ఉపదేశం కావాలి. అలాంటి ఉపదేశం దొరికి, అలాంటి గురువు దొరికితే మంచిదే, మోక్షం ఖచ్చితంగా వస్తుంది. అయితే గురువు ఎవరు మనిషా, డాక్టర్ ఎవరు మనిషా, టీచర్ ఎవరు మనిషా, సీఎం ఎవరు మనిషా, పిఎం ఎవరు మనిషా, ఐఏఎస్ ఎవరు, కలెక్టర్ ఎవరు మనిషా? ఒకసారి చేసుకోండి. అందరూ మనుషుల్లా అనిపిస్తారు, మనుషులే అయినప్పుడు ఆ మనిషి పేరుతో పిలవచ్చుగా, మరి ఆ పోస్ట్ పేర్లు ఎందుకు పెట్టారు? కాదు, డాక్టర్కి సంబంధించిన జ్ఞానము చదివిన వాడు డాక్టరు. ఈయన హార్ట్ డాక్టరు, ఈయన కిడ్నీ డాక్టరు, ఈయన లివర్ డాక్టరు, ఈయన కంటి డాక్టరు, ఈయన పంటి డాక్టరు. ఎందుకంటారు? వాళ్ళకి అంతే తెలుసు. పంటి డాక్టర్ అంటే పళ్ళకు సంబంధించిన జ్ఞానమే తెలుసు, వేరేది తెలియదు. ఈ అంటే అంటారు చెవి, ముక్కు, గొంతు, అంతవరకు జ్ఞానమే తెలుసు, వేరేది తెలీదు. అలా ఏ పేరుతో వెళ్ళి ఆ డాక్టర్లు ఉన్నారు, అందుకని డాక్టర్ మారిపోతాడు. ఇప్పుడు మనకు చెవి, ముక్కు, గొంతు అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలి, హార్ట్ ప్రాబ్లం అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలి, కిడ్నీ ప్రాబ్లం అయితే ఈయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళకి పరిమిత జ్ఞానం ఉంది. అది ఆ జ్ఞానం తెలుసుకుంటే తత్సంబంధిత జ్ఞాన పేరుతో పిలువబడతాడు ఆ డాక్టర్ అని. గుండె డాక్టర్ అనో, లివర్ డాక్టర్ అనో, కిడ్నీ డాక్టర్ అనో పిలువబడతాడు. అంటే ఇప్పుడు మనిషే, కానీ డాక్టర్ అని ఎప్పుడు పిలువబడుతున్నాడు? ఆ జ్ఞానం ఆయనలో ఉండి ఆ జ్ఞానాన్ని ఆయన అందిస్తూ సేవలు చేస్తూ ఎదుటి వాళ్ళకి అది కరెక్ట్గా ఉపయోగపడినప్పుడు ఆయన డాక్టర్ అయ్యాడు. అలాగే ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఏ పోస్టులు తీసుకున్నా ఆ జ్ఞానము వాళ్ళకు వచ్చి దాన్ని అక్కడ ఆచరిస్తున్నప్పుడే ఆ పోస్టులు ఆ పేరు వచ్చింది వాళ్ళకి, వాళ్ళు మనుషులే. అలాగే గురువు అనేది జ్ఞానము. ఎటువంటి జ్ఞానము? నిన్ను అనంతత్వానికి తీసుకెళ్లే జ్ఞానము, నిన్ను మృత్యువు నుంచి మృత్యువు లేనటువంటి స్థితికి తీసుకెళ్లే జ్ఞానము. అంటే నేను చనిపోను అని నీకు ఢంకా బజాయించి తెలిసే జ్ఞానం. అదేంటి? సహజంగా మహిమగా మాయగా కాదు. ఎందుకని మహిమగా మాయగా అయితే ఇక్కడ బతికున్నోళ్లే లేరుగా, అసలు ఎవరూ లేరు. ఎన్నో మహిమలు మాయలు ఎన్ని చెప్పుకుంటాం, లీలలో గేలలో అనంతంగా చెప్పుకుంటాం, కానీ బతికున్నోళ్ళు లేరు ఇక్కడ. ఇప్పుడు గురువులు కూడా పుస్తకాలు రిలీజ్ చేసేస్తూనే ఉంటారు, రోజుకి వేల లక్షల పుస్తకాలు వస్తూ ఉంటాయి మహిళల మీద, అన్ని మతాల్లో. ఏరు బతికున్నోళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అది కాదు అక్కడ. బతికుండేది ఒకటి ఉంది మనలో, శరీరాలు శిథిలమే ఎవరికైనా. బతికుండేది ఏంటి? శరీరం కాదు, మరేంటి? శరీరాన్ని నడిపింది. శరీరం శిథిలమైపోయినా అది శిథిలం అవ్వదు. అది ఎక్కడ ఉంది? నాలోనే ఉంది, నీలోనే ఉంది, అందరిలోనూ ఉంది, అంతటా అదే ఉంది. ఆ వైపు నిన్ను నడిపేవాడు గురువు. ఆ గురువు ఉపదేశము కావాలి. అప్పుడు గురువు ఎవరు? జ్ఞానం, మనిషి కాదు.
ఇక్కడ జ్ఞానం గురువు. డాక్టర్ ఎవరు? జ్ఞానం, మనిషి కాదు. ఆ జ్ఞానం ఎవరుందో అతన్ని డాక్టర్ అంటున్నాం. అంటే మనం జ్ఞానాన్ని డాక్టర్ అంటున్నాం మనిషికి ఆపాదించి. జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం తెలుసుకున్నవాడు, జ్ఞానం చదువుకున్నవాడు. అలాగే ఇక్కడ జ్ఞానం గురువు అవుతుంది, మనిషికి కాదు. కాబట్టి ఆ జ్ఞానం నీకు దొరికితే అంటే దగ్గరగా, ఎందుకని అది నీ దగ్గరగా లోపల ఉంది. నీ శరీరం నుంచి నిన్ను లోపలికి, ఇంకా లోపలికి ఇంకా దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. నీ నిజమైన నేనేంటి? ప్రాణశక్తి. నేను మనసు అనుకొని, నేను శరీరం అనుకొని, నాకు అవి కావాలనుకొని నేను ఇప్పుడు నా ప్రాణశక్తి నుంచి దూరంగా ప్రయాణిస్తున్నా రోజు ప్రపంచంలోకి. అంటే ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా నువ్వు వెళ్ళటానికి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. ఇలా చేయి, అలా చేయి అని జ్ఞానం చెబుతూ ఉంటాడు. లోపల నిరూపించి తీసుకెళ్తా ఉంటాడు. నేను అంటే ఇంకా నువ్వు నీ అసలైన నేనులోకి ఇమిడిపోతున్నావు. శరీరం అన్నప్పుడు ప్రాణశక్తి నుంచి శరీరానికి దూరం ఉంది నీకు. మనసు అన్నప్పుడు ప్రాణశక్తి నుంచి మనసుకు దూరం ఉంది నీకు. శరీరం దాటి మనసును దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయినప్పుడు శాశ్వత నేను, మరణము నేనులో ఇమిడిపోయావు నువ్వు. అంత దగ్గరగా కలిపేశాడు నేను. అంటే ఇవన్నీ మనం విశ్లేషణకు అర్థం అవడానికి చెబుతున్న విషయం. అందుకని ఇప్పుడు గురువు జ్ఞానం. మరి మీకు ఏ ఉపదేశం కావాలో మీరు చూసుకోండి. లేదండి మా చెవులో ఏదో బ్రహ్మోపదేశం చేస్తారంట, లేదేదో మంత్రోపదేశం చేస్తారంట. అలా ఉపదేశాలు చేసే గురువులు లక్షల కోట్ల మంది ఉన్నారు. మీకు అది ఇష్టమైతే అది వెళ్ళండి, ఏది తప్పు కాదు. అసలు ఇక్కడ నన్ను అడిగిన దానికి నాకు తెలిసిన విశ్లేషణ చెప్పే, ఇది కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లా. మీకు అలా ఉపదేశాలు కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న శాశ్వత సత్యం ఏంటి అంటే మరణము అనేది సృష్టి మొత్తానికి సహజమండి. రూపాలన్నీ పోతాయి, పదార్థాలన్నీ నశించిపోతాయి. మనుషులైనా, జంతువులైనా, చెట్లైనా, ఎటువంటి పదార్థాలైనా సృష్టిలో కాలభేదం ఉంటుందండి. కాలభేదం. ఈ నశించే తత్వం నుంచి నశించని తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానము, సత్యము, మోక్షము, అమృతత్వము. ఎందుకని నశించని తత్వం వీటికి ఆధారంగా ఉంది. నశించనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ రూపములు పదార్థములు, రూపములు. దాని అవ్యక్త రూపము శక్తి. ఇప్పుడు నశించేది ఏంటి? ఎందుకే ఏమీ లేదు అక్కడ. అసలు అక్కడ ఏమి నశించేది కూడా లేదు. ఆ అనంత ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ మళ్ళీ అనంత ఆత్మశక్తిలో కలిసిపోతుంది, దానిలో ఇమిడిపోతుంది. అది మనకు తెలియదు కనుక, మనం ఆత్మజ్ఞానం నేర్చుకోలేదు కనుక, అనంత ఆత్మశక్తి ఎరుకను పొందలేదు కనుక, దానిలో ఇమిడిపోతున్నటువంటి, దాని నుంచి వ్యక్తీకరించబడినటువంటి సృష్టి యొక్క రూపములను మనం నశించిపోతున్నాయి, చనిపోతున్నాయి, పోతున్నాం, చచ్చిపోతున్నాం అని బోర్ని ఏడుస్తున్నాం. మనం చూసుకొని, మనవాళ్ళని చూసుకొని, చుట్టూ ఉన్న వాటిని చూసుకొని, అక్కడికి వస్తువులు పోయిన ఏడుస్తున్నాం, డబ్బు పోయిన ఏడుస్తున్నాం, అన్నిటికీ ఏడిపోయి మనకి. ఎందుకని? పదార్థ భావనలో ఉండిపోయాం. అందుకని ఏడుపు లేని స్థితికి నుంచి వెళ్ళిపోవాలి. ఆ ఏడుపు స్థితి తమసోమా జ్యోతిర్గమయ. ఈ ఏడుపు స్థితి ఏంటి? అర్థం కాని స్థితి, అయోమయ స్థితి. అదే చీకటితో పోల్చారు. ఈ అయోమయంలోనే ఏడుస్తాం. బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఏడుపులు ఎక్కడ ఉంటాయి? అయోమయంలో ఉంటాయి. ఈ అయోమయం నుంచి వెలుగు స్థితిలోకి తీసుకెళ్ళి, అయోమయం లేనటువంటి స్థిర స్థితిలోకి తీసుకెళ్ళి, అది ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి జ్ఞానము, అసలు గురువు ఎవరంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఎక్కడుంటే అలా తత్సంబంధిత డాక్టర్లనో, ఉపాధ్యాయులనో ఆ పోస్టులు పేర్లతో ఎందుకు పిలుస్తున్నా అంటే తత్సంబంధిత జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది, మిగిలిన వాళ్ళ దగ్గర లేదు. అది కూడా ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించి ఆచరణలో చూపించారు. జ్ఞానం ఉంది మాకని. బోర్డు పెట్టుకు కూర్చొని, డాక్టర్ని బోర్డు పెట్టుకు కూర్చొని వైద్యం చేయట్లేదు, ఎవరికి జబ్బులు తగ్గట్లేదు అనుకోండి, మనం డాక్టర్ని ఎందుకు వెళ్తాం? అసలు వెళ్ళం అక్కడికి. చదువుకున్న డాక్టర్ అవడం. అలాగే జ్ఞానము అనేది ఉంటేనే ఆ పోస్ట్కి అర్హత వస్తుంది. అలా ఇక్కడ గురువు అనేది జ్ఞానము. అది నిన్ను నీ దగ్గరగా ఉండి, నీ దగ్గరికి ఇంకా నిన్ను తీసుకెళ్ళి నీ అసలు నేలలో కలిపేయాలి. ఎలా? ఉపదేశముతో. ఉపదేశము అంటే ఏంటి? అనేక అర్థాలు ఉన్నాయి. ఆదేశము అంటే ఇలా చెయ్యి, అలా చేయని చెప్పటం, లేదా మంచి చెప్పటం, జ్ఞానం చెప్పటం, హితోక్తులు చెప్పటం, సుభాషితాలు చెప్పటం, ప్రవచనాలు చెప్పటం, తత్సంబంధిత జ్ఞానాన్ని చెప్పే విధానాలన్నీ. అదేంటి? వాళ్ళు దగ్గరుండి చెప్పటం అని ఒక అర్థం.
కాదు, నిన్ను నీ దగ్గరికి ఇంకా దగ్గరికి లోపలికి పంపించటం, నశించినటువంటి నీ అనంతత్వంలోకి నిన్ను ప్రవేశపెట్టడం, అది ఒరిజినల్. అక్కడ వరకు వచ్చే వరకు అంటే దగ్గరుండి చెప్పటం. ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇందులో అసలు దేన్ని విభేదించేది లేదు. విశ్లేషించాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కాబట్టి ఉపదేశం లేకపోతే మోక్షం రాదా, ఉపదేశం లేకపోతే మోక్షం రాదా అంటే, ఉపదేశం అంటే ఏంటండి? నేను అనంతాత్మస్వరూపుడిని, అనంతాత్మస్వరూపురాలని అని నీకు తెలియజెప్పే భావన ఉపదేశం. మరి అది తెలియకుండా మీకు మోక్షం ఎట్లా వస్తుంది? మోక్షం అంటే ఏంటి? శరీర భావం నుంచి విడిపడటం. నేను చనిపోతాననే భావన బాధాకరం, దుఃఖకరం. నేను శరీరం అనే భావన నిత్య కోరికలు, నిత్య బాధలు, నిత్య కష్టాలు, నిత్య ప్రయత్నాలు, నిత్య సుఖ దుఃఖాలు, ఉయ్యాలాట. దేని నుంచి? మోక్షము, విడుదల. అనంతాత్మ సాక్షాత్కార భావన అంటే అనంతాత్మశక్తిని నేను అనేటువంటి భావం స్థిరపడటం. కాబట్టి మోక్షం రావాలంటే ఖచ్చితంగా తెలియాలిగా నేను శరీరం కాదు, అనంతాత్మశక్తిని తెలియాల్సిందే. ఆ ఉపదేశాన్ని మీరు ఎక్కడ గ్రహించుకుంటారో అది మీ ఇష్టం, ఎలా గ్రహించుకుంటారో అది మీ ఇష్టం. అది మీకు సంబంధించినటువంటి చెవుల్లో మంత్రాలు తీసుకుంటారా, ఇంకోటి తీసుకుంటారా, ఏదైనా చెప్పించుకుంటారా, ఏం చేసుకుంటారా, అది మీకు సంబంధించిన విషయం. కానీ మీరు మరణము అనే తత్వము నుంచి మరణించను, నేను అమృతపుత్రుడను, అమృత పుత్రురాలిని, నేను నాది అమృత స్వరూపము అనేటువంటి అసలు లింగభేదమే లేని అనంతాత్మస్వరూప స్థితికి వెళ్ళటం అనేది మోక్షం, రియాలిటీ. అది రియల్ మోక్షం. అది అంటే అల్టిమేట్, అది ఉన్నది. అది రియలు, అబద్ధము నిజమని కాదు, ఆఖరది. అది ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసి చూసుకోండి. అయితే ఎవరైనా బీజ రూపంలోంచి ముందు నడిచాల్సిందే. బీజాలు ఉపయోగపడవు, బీజం మహావృక్షం అయితేనే ఉపయోగపడుతుంది. మీరు ఆ దిశగా వెళ్తున్నారో లేదో చూసుకోండి. ఆ దిశగా వెళ్ళటం అంటే ఏంటి? అసలు బేసిక్ పాయింట్లో నేను మనిషిగా ఉన్నప్పుడు ముందు నాలో ఉన్న చెడు గుణాలన్నీ నశించటమే బేసిక్లో నేను మొదలయ్యాను అని అర్థం. నేను ఏం చేశాను కాదు, ఏ దేవుణ్ణి పూజించాను కాదు, ఏ గురువుని అనుసరించాను కాదు, రోజుకి ఎన్ని రకాల అర్చనలు ఆరాధనలు చేసి ఎంత గ్రాండ్గా చేశాను, ఎన్ని గొప్ప గొప్ప పనులు మహత్తర కార్యాలు చేశాను కాదు. నా అంతరంగంలో చెడిపోవటము. ఎందుకని అంతరంగంలో చెడిపోతే అంతరంగం లోపలికి వెళ్ళడానికి దారి క్లీన్గా తయారైపోద్ది. అంతరంగంలో చెడిపోవటము ఆధ్యాత్మిక అభివృద్ధికి చిహ్నము. అవునా కదా? మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పింది మీరేమీ నమ్మక్కర్లా. మీరు ఏ క్రియలైనా చేయండి, అవి నేను తప్పంటలే. అసలు మీరు ఏ గురువులు తేలండి, ఏ మతాలు తేలండి, ఏ దేవుళ్ళు తేలండి, ఏ విధానాలు తేలండి, ఏ పద్ధతులు తేలండి, మీకు నచ్చినవి చేసుకోండి. ఎంత ఆడంబరంగా అయినా చేసుకోండి, ఎంత సింపుల్గా అయినా చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ వీటన్నింటిది ఏంటి? బేసిక్ జీవితంలో ఎలా ఉండాలి? నాలో మంచి ఉండాలి, నేను చెడు చేయకూడదు. నాలో చెడు గుణాలన్నీ నశించిపోవాలి, నేను మంచిగా మాత్రమే బతకాలి. అదే ధర్మము అని చెప్పారు. ధర్మో రక్షతి రక్షిత. నేను ఇంకా అనంతత్వాన్ని పొందలేదు. పదార్థ భావంలో, శరీర భావంలో, దేహభావంలో, మృత్యుభావంలోనే ఉన్నా. ఇప్పుడు నేను మరి శరీర భావంలో ఉన్నప్పుడు, ఈ శరీర భావంలో ఇక్కడ 100 ఏళ్ళు బతుకుతున్నప్పుడు ఏం జరగాలి? నాకు అన్ని అవసరాలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అన్ని రకాల సమస్యలు ఉంటాయి. వీటన్నింటి నుంచి నాకు రక్షణ ఏంటి అంటే నేను ఆచరించే ధర్మము. ధర్మం అంటే మంచి. ధర్మో రక్షతి రక్షిత. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో అంటే జీవితంలో ఎవరు ధర్మంగా బతుకుతారో, ఆచరించడం అంటే ఏంటి? మాట్లాడటం, చేయటం, పని చేయటం మొత్తం ధర్మంగానే. ఆచరణ చెప్పటం కాదు, బోధలు కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఎంత పనికిరాని మాటలు. నా ఆచరణ ధర్మం అధర్మం మీకేం తెలుసు? నా ఆచరణ అధర్మం అయితే నా జీవితం అలకల్లోలంగా ఉంటుంది. అంతే. నేను ఎన్నో ఉపన్యాసాలు ఇలా చెబుతానే ఉండొచ్చు, మీరు నన్ను ధర్మాత్ముడు అనుకుంటూ ఉండొచ్చు, మహాజ్ఞాని అనుకోవచ్చు. అంటే నమ్మేవాళ్ళు. నమ్మనోళ్ళు అలాగే సన్నాసి అనుకుంటారు, అది వేరే విషయం అనుకోండి, తప్పులేదు. నమ్మేవాళ్ళు అనుకోవచ్చు, నమస్కారాలు పెట్టచ్చు. కానీ నేను ఆచరించినప్పుడు నష్టపోయేది నేనే. అందుకని నన్ను రక్షించేది ఏంటి? నా ధర్మాచరణ. ధర్మము అంటే ఏంటి? మంచి. అంతే, సింపుల్ వాడుక భాషలు. మంచిగానే ఉండాలి, అది బేసిక్ పాయింట్. 100 ఏళ్ళు అలా ఉంటే తప్ప నేను ఆత్మజ్ఞానం దాకా వెళ్ళలేను. అంటే నాలో చెడిపోవాలి. కాబట్టి విత్తన దశ నుంచి ఒక మతంతో, ఒక మార్గంతో, ఒక గురువుతో, ఒక విధానంతో, ఒక పద్ధతితో, ఒక ఆచార సాంప్రదాయంతో నువ్వు ఏది స్టార్ట్ చేసావు, భక్తో ఆధ్యాత్మికం ఏ పేరైనా పెట్టుకో. ఆధ్యాత్మికం అనేది భక్తికి వర్తించదు. ఆధ్యాత్మికం అంటే నీ లోపలికి నువ్వు చేసే ప్రయాణం ఆధ్యాత్మికం. దైవీపరమైన ఇందులో ప్రయాణించినా
నీలో గుణమార్పు జరిగి, అంటే చెడు మొత్తం పోయి మంచిలోకి నువ్వు వెళ్తూ మంచితోనే సాగుతూ ఆ మార్పు నీలో జరుగుతుంటే నువ్వు ఎక్కడ వెళ్తున్నా కరెక్ట్గా ఉన్నట్టే. ఇది బేసిక్ పాయింట్. అయితే కరెక్ట్గా వెళ్తుంది గుణమార్పు వరకే, కానీ అది పరిమితం. నువ్వు మంచోడు అయిపోవచ్చు, మంచిదాని అవ్వచ్చు, కానీ అనంతాత్మతత్వాన్ని నేను అనంతాత్మశక్తిని తెలుసుకునే వైపు నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించకపోతే, ఆ ఆత్మజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకపోతే, ఆధ్యాత్మిక చదువుకోకపోతే, మరణించే లోపల ఈ శరీరము నేను కాదు అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను నువ్వు పొందలేకపోతే నీ జీవితం మళ్ళీ వృధా అయిపోద్ది. ఎందుకని శాశ్వత సత్యం అది. లేకపోతే నేను చనిపోతాను అన్న భావనలో చనిపోతాను, మంచిగా బతుకుతాను, మంచిగా ఉంటాను, మంచి పనులే చేస్తాను, కానీ చనిపోతానన్న భావన నాకు ఉంది, చనిపోయాను, సింపుల్ అయిపోయింది స్టోరీ. నేను ఆ పొందాల్సింది ఏదో పొందలేదు, నాకు తెలియాల్సింది ఏదో తెలియలేదు, ఆనందత్వం ఏదో నాకు అర్థం అవ్వలేదు, పరిమిత భావంలో నేను శరీరం అనుకుని బతికేసి చనిపోయాను. అది కాదు, మళ్ళీ నేను అమృతత్వంలోకి వెళ్ళాలి అంటే అది నీలోనే ఉన్న ప్రాణశక్తి. కాబట్టి మొత్తం ప్రయాణం అంతా నీ శరీరం నుంచి నీ ప్రాణశక్తి వరకు జరగటమే. భౌతిక జీవితం వేరు. భౌతిక జీవితంలో శరీరాన్ని, కుటుంబాన్ని, జీవితాన్ని మనం పోషించుకోవాలి కనుక, మనం బతకాలి కనుక, తినాలి కనుక, కుటుంబ జీవితాలు ఉంటాయి కనుక, అవన్నీ సక్రమంగా నడుపుకోవాలి కనుక, వృత్తి వ్యాపార ఉద్యోగాలు మీ కార్యాలన్నీ ధర్మంగా మంచిగా చేసుకోండి. అంతే, సింపుల్ అయిపోయింది. ఒక్కటే సూత్రం దానికి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మంగా చేసుకోండి, అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అయిపోయింది ఇంకా స్టోరీ. నెక్స్ట్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? దేవుడు అన్నా ఆధ్యాత్మికం అన్నా ఏంటంటే నీ లోపలికి నీ ప్రయాణం అంతే. ఆ ప్రయాణం ఎందుకంటే నాకు శరీరం ఇవ్వబడిన ఛాన్స్ 100 ఏళ్లే. ఈ 100లో 90కో 80కో ఎక్కడో చనిపోతాను నేను. ఈ చనిపోయే లోపల నా భౌతిక శరీరాన్ని కాపాడుకుంటూ, నా కుటుంబ జీవితాన్ని కాపాడుకుంటూ, మొత్తం నా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, ఎందుకంటే బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి మోక్షం రాదు. ఎందుకని అధర్మం చేసావు నువ్వు అక్కడ. మళ్ళీ అధర్మ ప్రవర్తన అయింది, చెడు ప్రవర్తన అయింది కదా. చెడుకే నీకు, చెడు బాహ్యానికి లాక్కుపోద్ది నిన్నెప్పుడు. స్వార్థపరులే అధర్మం చేస్తారు, మంచివాళ్ళు నిస్వార్థపరులు అధర్మం చేయరు, ఎవరి ధర్మం వాళ్ళు చేస్తారు. అందుకని చక్కగా కుటుంబాన్ని చూసుకుంటూ మళ్ళీ నీ లోపలికి నువ్వు ప్రయాణం సాగించాలి. అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. మీరు కొంత సమయం కేటాయించుకొని చక్కగా అంతరంగ జ్ఞానం తెలుసుకుంటే చాలు. భౌతికంలో డబ్బు సంపాదించడం కంటే చాలా తేలికైన విషయం అది. ఏది? అంతరంగ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం. చాలా భౌతికంలో డబ్బు సంపాదన కంటే తేలిక. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో భార్యాభర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు, ప్రజల మధ్య ఉండేటువంటి సహజీవనంలో, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మనుషులతో డీల్ చేసి బతకటం కంటే చాలా తేలిక. ఎందుకని? నా లోపల నా జ్ఞానం కదా అది. అక్కడ ఎవరితో ఘర్షణలు ఉండవు, విభేదాలు ఉండవు, విరోధాలు ఉండవు, ఏం ప్రయత్నాలు ఉండవు. నాకు అర్థం చేసుకుంటూ ఉంటే చాలు. జస్ట్ కూర్చొని ఒక మంచిగా సబ్జెక్ట్ పెట్టుకొని జాగ్రత్తగా నా అంతరంగం ఏంటి, నా జ్ఞానం ఏంటి, నా తత్వం ఏంటి నాకు అర్థమయ్యేలా తెలుసుకుంటూ, సందేహాలు వస్తే తీర్చుకుంటూ సాగుతూ ఉంటే సరిపోదు. కాబట్టి ఆత్మజ్ఞానానికి ఏదో జీవితకాలాలు పెట్టేస్తే అని అనుకోబాకండి. భౌతిక జీవితం గడుపుతూ ఆల్రెడీ శరీరంలోకి వచ్చేసాం కనుక, కుటుంబ జీవితంలోకి వచ్చేసాం కనుక, అసలు మనకు తల్లిదండ్రులకు మనం పుట్టడమే మన బాధ్యత. బాధ్యతలు లేవనుకోబాకండి. తల్లిదండ్రులకు పుట్టామంటే వాళ్ళు మనం పెంచి పెద్ద చేశారు, మనకు ఒక వయసు వచ్చేవరకు, లేకపోతే మనం బతకం. కాబట్టి తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి. వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళకి జాగ్రత్తగా మనం చేయగలిగిన సేవలు చేయాలి. అంటే మన మీద ఆధారపడి మన అవసరత ఉండి మనమే చేయాలి, తప్పదో అనేటువంటి విషయం ఉన్నటువంటి తల్లిదండ్రులు. మనం చక్కగా మన బాధ్యతలు చేయాల్సిందే. బాధ్యతలు చేయాలన్నప్పుడు అది బాధ్యత అంటే మన మీద ఆధారపడి ఉన్నప్పుడు. అలా కుటుంబంలోకి వచ్చాం, భార్య పిల్లలు అన్ని బాధ్యతలు సక్రమంగా చేయాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయిపోతే మన బాధ్యతలు అయిపోతాయి. తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళగా వాళ్ళు కాలగమనంలో వాళ్ళు శరీరాలు వదిలేస్తారు, బాధ్యత అయిపోయినట్టే. అప్పుడు భార్య భర్త ఉంటారు. ఏముంది, మీ సాధనలు మీరు చేసుకుంటూ చక్కగా జ్ఞానం వింటాం. ఎంతసేపు అండి వినండి, ఊరికిన జ్ఞానం ఏముంది అందులో. దాన్ని కొంత టైం కేటాయించుకొని పావుగంట, అరగంట, గంట మీ వీలును బట్టి సాధన చేసుకోండి, అభ్యసించండి. ఆ జ్ఞానాన్ని లోపల ఇంకింప చేసుకోండి, దానికి సాధనలు చేసుకోండి. అది ఎంత పెద్ద విశేషమైన విషయం కాదు. కొంత టైం కేటాయించుకుంటే చాలు దానికి. ప్లస్ అది ధన సంపాదన కంటే తేలికైంది,
మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలతో ఎంతమందిని డీల్ చేసుకురావటం కంటే తేలికైంది. ఎందుకని అక్కడ ఎవరు ఉండరు, నువ్వే ఉంటావు. ఏకమార్గం అంతే. అది ఘర్షణ వచ్చేది ఉండదు. అక్కడ అర్థమైతే చాలు, సరిగ్గా అర్థం చేసుకోగలిగితే చాలు, సరిగ్గా చెప్పేవాడు ఉంటే చాలు. మళ్ళీ నీకు వచ్చే ధర్మ సందేహాలన్నీ తీర్చుకుంటూ వెళ్ళు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేకు. నువ్వు అనంతత్వానికి వెళ్ళాలి. అనంతత్వం నీలోనే ఉన్న ప్రాణశక్తి, బయట కాదు. కాబట్టి బయట తిరిగావంటే ఉన్నది కోల్పోతావు. అలా నీకే అర్థమవుద్ది. నిన్నెవరూ మోసం చేయలేరు. ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మికతలో నిన్నెవరూ మోసం చేయలేరు, తప్పుదోవ పట్టించలేరు. నువ్వు మోసం చేసుకొని తప్పుదోవ పట్టించుకుంటే తప్ప నీకు అన్నీ అర్థమవుతానే వెళ్తాయి. ఎందుకని నీ లోపల జరిగే నీకెందుకు అర్థమవు? ఎవరు చెప్పినా నీ లోపల నీకు ఉపయోగపడే చెప్పాలి తప్ప, నీకు ఉపయోగపడే చెబుతారు తప్ప. ఆత్మజ్ఞాన మార్గంలో వాళ్ళకి కావలసినవి ఏమి ఉండవు. చెప్పేవాడికి అసలు అవసరాలు ఉండకూడదు. ఎందుకని జ్ఞానానికి అవసరం ఏముంటుంది? చెప్పేవాడు జ్ఞానం అయినప్పుడు, ఆ జ్ఞానం తెలిసినప్పుడు నీ నుంచి అవసరం ఏముంటుంది? నేను అనంత ఆత్మశక్తి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు నీ నుంచి నాకేం అవసరం ఉంది? అసలు నీ నమస్కారం కూడా నాకు అక్కర్లే. అసలు నువ్వెవరో నాకు తెలియక్కర్లే, నేనెవరో నీకు తెలియక్కర్లే. ఎందుకని జ్ఞానమే గురువు. ఎవరో మాట్లాడుతూ ఉంటారు దాన్ని, అంతే. కాదు గురువులు ఉండాలి అన్నామనుకోండి, సపోజ్ ఊరుకునే, దానికి కూడా ఉదాహరణగా చెబుతా. ఇప్పుడు మనకు వచ్చిన జ్ఞాన గ్రంథాలన్నీ కూడా వెనకటి ఋషుల నుంచి వచ్చినాయి. అసలు ఎవరు రాశారో తెలీదు. స్టార్టింగ్ గ్రంథాలు పేర్లు ఎవరు రాశారో, ఎందుకంటే వాళ్ళు పేర్లు రాసుకోవాలి. సరే, ఉదాహరణగా అర్థం అవ్వాలంటే వాటిని వేదములు అంటారు. ఎవరు రాశారో తెలియదు. వేదములు అంటే ఏంటో తెలుసా? వరుసగా మానవ జాతిలో మొదటి నుంచి వస్తున్న వాళ్ళందరూ తమ సాధనలు, తమ అన్వేషణలు, వాటి ద్వారా వాళ్ళు పొందిన ఫలితాలు, ఏం చేస్తే ఏం వస్తుంది, ఏది ఎలా జరుగుతుంది, మొత్తం రాసేశారు. సింపుల్. పేర్లు పెట్టుకోవాలా, మేము రాసామని. ఎందుకని? ఇది జ్ఞాన సంపద. జ్ఞానం అనేది లోపల పుడుతుంది, ఇవ్వబడింది, సృష్టిచే అందించబడుతుంది. నా పేరు ఎందుకు పెట్టుకోవడం అని ఎవరో పెట్టుకోవాలి. అసలు పేర్లు లేవు. అందుకని ఇప్పుడు అది ఏ జ్ఞాన గురువు చెప్పాడు చెప్పండి? వేదాలు ఎవరికి సంబంధించిన గురువు, ఏ గురువుకు కృతజ్ఞత చూపించాలి ఇప్పుడు అంటే? లేదు. అసలు ఆ గురువుల పేర్లు లేవు. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ ఆ సాధన చేసినారు. తర్వాత వాటిని అన్నింటినీ వేదవ్యాస మహర్షి ఒక సీక్వెన్స్ తెచ్చారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని ఒక సీక్వెన్స్ వచ్చింది అని వేదవ్యాస మహర్షి అంటారు. వేదవ్యాస మహర్షి అనే ఆయన మనిషి, ఒక ఆయన పేరు కాదు అది. వేద అంటే వేదములను, వ్యాస అంటే వ్యాపింపజేసి, విస్తరింపజేసి ఒక విధానంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వేద వ్యాస మహర్షి. మహర్షి అంటే ముని, ఋషి, యోగి. ఆయన పేరేం లేదు అక్కడ. ఒరిజినల్గా ఆయన కృష్ణద్వైపాయనుడు అనేటువంటి ఒక వ్యక్తి. అది చరిత్ర ప్రకారం. యాక్చువల్గా వేదవ్యాస మహర్షి అన్నప్పుడు జ్ఞానమే ఉంది అక్కడ, మహర్షి లేడు. మళ్ళీ చెబుతున్నా మీకు. వేద అంటే వేదములను, వ్యాస అంటే వ్యాపింపజేసి, విస్తరింపజేసి ఒక విధానంలోకి తీసుకొచ్చారు, ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా. మహర్షి అంటే ఏంటి? ఒక మునిలా, ఋషిలా, యోగిలా బతుకుతున్నాయని. ఇప్పుడు మనిషి ఎవరున్నారు అక్కడ? ఆకృతి ఏది? జ్ఞానం ఉంది అక్కడ. అలా చేసిన ఆయన కృష్ణద్వైపాయనుడు. ఆ పేరు చెప్పట్లే అక్కడ. వేదవ్యాస మహర్షి అంటున్నారు అంతే, జ్ఞానం పేరే చెబుతున్నారు. అందుకని ఆ సత్యాన్ని అర్థం చేసుకోండి. జ్ఞానం గురువు. అలా నేనేమి ఎవరిని గురువుల్ని, మహాత్ములు తక్కువ చేయట్లేదు. అసలు వాళ్ళు లేకపోతే, చెప్పేవాళ్ళు లేకపోతే ఎట్లా అర్థమవుతుంది? కానీ చెప్పేవాళ్ళు కాదు, చెప్పే వస్తువు విలువైంది, చెప్పే విషయం విలువైంది, చెప్పేవాళ్ళు విలువైన వాళ్ళు కాదు. వేదవ్యాస మహర్షి అన్నప్పుడు అక్కడ ఒక మనిషి లేడు, సంపూర్ణ జ్ఞానం ఉంది. ఆయన అష్టాదశ పురాణాలు రచించారు. మొత్తం ఇప్పుడు మనకు తెలిసినటువంటి సాహిత్యాన్ని అంతా అందించింది ఆయనే. అక్కడి నుంచి తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని అనేకం రచించారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సంబంధిత గ్రంథాలు ఎన్నో రచించారు. ఇప్పుడు ఎవరిని తీసుకుందాం? శంకరాచార్యుల వారు గురువుగా ఉపదేశం ఇవ్వడానికి ఆయన శరీరంతో లేరు. అవి చెప్పేవాళ్ళని తీసుకుందామా గురువులని? మధ్వాచార్యుల వారు లేరు శరీరంతో, అవి చెప్పేవాళ్ళని తీసుకుందామా? రామానుజాచార్యుల వారు లేరు శరీరంతో, అవి చెప్పేవాళ్ళని తీసుకుందామా? అలాగే అనేక ఇతర మతాలు శాఖోపశాఖలుగా చీలుతూ వచ్చినాయి. అక్కడి నుంచి మతాలు ఏర్పడిన మతాలన్నింటికి కాల నిర్ణయం ఉంది. అంటే పలానప్పుడు ఈ మతం ఏర్పడిందని. ఒక్క వేదాలకే కాల
నిర్ణయం జరగలేదు. ఎందుకు జరగలేదంటే అనాదిగా మొదలైంది అది. వాళ్ళు పేర్లు రాసుకోలేదు, డేటు టైం వేయలేదు. ఎందుకని అంటే అసలు ఇది జ్ఞానం, దానికి కాలం ఏంటి, పేరేంటి, డేట్ ఏంటి, టైం ఏంటి, అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జ్ఞానం. అది నశించింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది కాల పరిమితికి లోబడింది కాదు. అందుకని వాళ్ళు డేటు టైం వేయలేదు గ్రంథాల్లో. ఇప్పుడు మనం వేసినట్టు ఫలానా రోజు పబ్లిషింగ్ డేటు, లాంచింగ్, అందరిని పిలిచి ఇనాగ్రేట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళతో ఆవిష్కరణలు చేయించి, ఇదంతా మన బాహ్య ఆడంబరం. వాళ్ళకి రియల్గా అర్థమైంది కనుక వాళ్ళు డేట్లు, కాలాలు, టైంలు వేయలేదు. అసలు దాంతో పని లేదు. ఎందుకని ఎప్పటికీ శాశ్వతం ఈ జ్ఞానం. జ్ఞానానికి నశింపు లేదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ జ్ఞానమే సత్యము, అది అనంతము, అది బ్రహ్మము. అనంతత్వాన్ని మీకు చెబుతున్నాం మేము. అనంతత్వానికి కాల పరిమితి ఎక్కడ ఉంది? అందుకని కాలం వేయలేదు, డేట్లు వేయలేదు. లేకపోతే కాలం లేదండి. అప్పుడు ఉంది, డేట్లు వేయొచ్చు, వాళ్ళు వేయలేదు. అనంతత్వ జ్ఞానం మాకు అందించబడింది. మేము తపస్సులు చేసి మా లోపలే ఉన్న పరమాత్మ శక్తి అది. అదే మీ లోపల ఉంది, సర్వవ్యాపకంగా ఉంది అదే. అప్పుడు నేను అని చెప్పుకోవడానికి ఎక్కడుంది? అనంత ఆత్మశక్తి ఒకటే అయినప్పుడు, సర్వము ఒకటే అయినప్పుడు నేను రాశానని చెప్పుకోవడం ఎలా కుదురుతుంది? అందుకని వాళ్ళు నేను రాశానని చెప్పలేదు, వాళ్ళ పేర్లు వేసుకోలేదు. కాల నిర్ణయం అందుకని చేయలేదు, పేర్లు అందుకనే లేదు. మానవ జాతి మొదట ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి అది వస్తానే ఉంది. అందుకని దాన్ని సనాతనము అంటారు. అంటే ఎప్పటికీ మానవ జాతి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఉంది, కానీ అది ఎప్పటికీ అధునాతనమైంది. అంటే జ్ఞానం ఎప్పటికీ అదేగా ఉపయోగపడేది. ఎప్పటికీ నువ్వు అనంత ఆత్మశక్తివే. ఎన్ని రూట్లు తిరిగిరా నువ్వు అక్కడికే రావాలి, అది నశించదు. ఎప్పటికీ నువ్వు శరీరాన్ని సరే అంటే శరీరం నశిస్తుంది, పదార్థాలన్నీ నశిస్తాయి. ఇంతే జ్ఞానం. దీన్ని ఎన్ని లక్షల రకాలుగా అని చెప్పుకో. ఆ తర్వాత మతాలు ఏర్పడినాయి. ఆ మతాలు ఏర్పడినటువంటిది, మతాలన్నీ వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటిది ఏదో ఒక మహానుభావుడితో వచ్చినాయి. ఇప్పుడు ఆ మహానుభావుడిని గురువు అనుకోవాలా, లేదా ఆ మహానుభావుడు చెప్పిన విషయాలను చెబుతూ ప్రచారం చేస్తున్న వాళ్ళని ఇప్పుడు గురువులు అనుకోవాలి. ఎవరిని తీసుకుంటావు నువ్వు? అది నీ ఇష్టం, నీకు ఎలా అర్థమైతే. కానీ చెప్పా, జ్ఞానము గురువు. ఇది నేను చెబుతుంది కాదు, జ్ఞానము గురువు అని వేదాలు చెబుతున్నాయి. జ్ఞానమే గురువు అని వేదవ్యాస మహర్షి పేరు చెబుతుంది. వేదవ్యాస మహర్షి పుట్టుకుంది, ఆయన పేరుంది. ఆయన ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారో అన్నీ ఉన్నాయి పేర్లు. కానీ ఆయన పేరు వాడుకలో లేదుగా, అసలు రాయరుగా ఎక్కడ. వేదవ్యాస మహర్షి అని చెబుతారు. ఏంటి అంటే జ్ఞానం పేరు చెబుతున్నారు. ఆయన ఒక మహర్షి. మహర్షి జీవితాన్ని, ఋషి, యోగి అంటే ఈ మార్గంలో తపస్సులు చేసిన వాళ్ళు, జ్ఞానంలో సాగిన వాళ్ళు. మరి మీకు చాలా క్లియర్గా చెప్పా. వేదములు, వ్యాసం అంటే విస్తరింపజేసి విధానంలోకి తీసుకొచ్చి నటువంటి మహర్షి. ఎవరు మహర్షి అంటే వీటి కోసం జ్ఞాన తపస్సు చేసిన వాళ్ళు మహర్షులు, మునులు, యోగులు, ఋషులు. అక్కడ జ్ఞానమే ఉంది, మనిషి లేడుగా. మనిషి ఎవరున్నారు? మనిషి పేరు చెప్పట్ల. మనిషికి ఆయనకు పేరుంది, ఆయనకు పుట్టుకుంది. అన్ని మొత్తం సాహిత్యం అందించింది ఆయన. తర్వాత మతాలు, మళ్ళీ ఆ మతాల మహానుభావులు అందించిన సాహిత్యం, అలా మళ్ళీ ఆ సాహిత్యాన్ని ప్రచారం చేసుకుంటున్న ప్రచారకులు, అన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి సాగుతున్న పరంపర. ఇప్పుడు ఇందులో అసలు నువ్వు గురువుగా ఎలా తీసుకుంటావు? ఇప్పుడు వేదవ్యాస మహర్షి మనకు ఉపదేశం ఇవ్వాలనుకోండి, ఎలా లేరుగా. ఆయన చెప్పిన గ్రంథాలను పట్టుకొని చెబుతున్న వాళ్ళు ఆ గురువులందరూ వాళ్ళ దగ్గర తీసుకుందాం ఉపదేశం. ఎలా తీసుకుంటారు, ఏ రూపంలో తీసుకుంటారు, అవన్నీ మీ నిర్ణయం, మీ అంగీకారం. ఏ నిర్ణయం అయినా జ్ఞానం గురువు. ఇక్కడ మీరు ఎవరో మీకు ఏ ఉపదేశం ఇచ్చినా జ్ఞానం గురువు. మీకు ఎలా కావాలంటే మీ మనోభావాన్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే అందరం బీజ రూపంలోంచి సాగుతున్నాం కాబట్టి బీజ రూపంలో మీ నమ్మకాలు ఎటుంటే అటు వెళ్ళటమే, మీకు ఏది అర్థమైతే అటు వెళ్ళటమే. మహావృక్ష రూపానికి చేరాలంతే. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను, నాకు అర్థమైనంత చెప్పాను. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోయినా, నేను చెప్పిన దాంట్లో మీకు తప్పు ఉందని అనిపించినా, నేను సామాన్యుడిని, నాకు అర్థమైంది ఇంతే. నేను ఇంకా చదువుకుంటున్న విద్యార్థిని, ఇందులో అతి సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేయండి. ఏదైనా మీకు అర్థమైతే, మీకు బాగుంది అనిపిస్తే, మీకు నచ్చితే, అది మీ జీవితంలో ఆచరించుకోవడానికి ఉపయోగపడితే చక్కగా తీసుకొని ఉపయోగించుకోండి. ఎందుకంటే జ్ఞానమే గురువు. ఆ జ్ఞానం మీకు అర్థమైతే మీరు తీసుకెళ్ళిపోండి, సింపుల్ అంతే. నేను చెప్పిన ఈ శీర్షికకి సంబంధించి ఆచరిస్తూ
ఒకవేళ సాధన చేసుకుంటూ ఆ సాధనలో మీరు అర్థం చేసుకునే విధానంలో మీకు నిజంగా ఏదైనా సందేహం వస్తే తప్పకుండా అడగండి. సందేహాలు పంచుకుంటూ వెళ్దాం. ఎందుకంటే నేను విద్యార్థినే, మీరు విద్యార్థులే. ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ చాలామంది చదువుకునేటప్పుడు స్కూల్స్లో కాలేజీల్లో కూడా వాళ్ళకి అర్థం కాని ఉన్నాయి అనుకోండి, పక్కన స్టూడెంట్స్ అందరూ కలిసి కూర్చొని చెప్పుకుంటారు ఒకరికొకరు. ఒకళ్ళకి అర్థమైన సబ్జెక్ట్ ఒకళ్ళకి అర్థమైన సబ్జెక్ట్ ఒకళ్ళకి ఇది ఇలా అని కూర్చొని చక్కగా డిస్కస్ చేసుకొని చదువుకుంటారు. అంతే, అదే సాగుతుంది అక్కడ. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను అంటే ఈ శీర్షికలో ఆచరిస్తూ మీకేమైనా సందేహాలు వస్తాయి. అంతే తప్ప నాకు తెలుసా లేదా, అందులో అది చెప్పారు, ఇందులో ఇది చెప్పారు, ఈ గ్రంథంలో అది చెప్పారు, ఆ దేవుడు ఎలా చెప్పాడు అంటే, నాయన అనంత గ్రంథాలు, లక్షలాది కోట్ల మార్గాలు. మానవ జీవితం ఈ భూమి మీద కోటాను కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తుంది. కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికత భక్తి మార్గాలు నడుస్తున్నాయి. ఇంకా కొత్తవి బోల్డ్ వస్తాయి. మీ గురువు గారు చెప్పినట్టు, మీ దేవుడు గారు చెప్పినట్టు, మీ గ్రంథం గారు చెప్పినట్టు నేను ఎలా చెప్పగలను? ఇంత విశాల ప్రపంచంలో నేను అతి సామాన్యుడిని. కాబట్టి నాకు తెలుసా లేదా అని ప్రశ్నించాలనుకుంటే మీ పాదాలకు నమస్కరించి ముందే చెబుతున్నా, నాకు తెలియదు, నన్ను వదిలేసేయండి. మరి తెలియనప్పుడు ఎందుకు చెబుతున్నావు అని సందేహం మీకు రావచ్చు. మీరు చెబుతున్నది మాకు అర్థమవుతుంది, మాకు చెప్పండి అని అడుగుతున్నటువంటి నా సోదరీమణులు కొందరు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే చెబుతున్నా అని సవినీయంగా మీకు మనం చేసుకుంటున్నాం. కాబట్టి మీ కాలాన్ని వృధా చేసుకొని నా కాలాన్ని వృధా చేయకండి. వాదోపవాదములకు ఇక్కడ తావు లేదు. జ్ఞాన మార్గంలో అది ఉండదు. ఆత్మజ్ఞానంలో అనంత విశాల భావనే తప్ప ఇరుకు సందులు లేవు అసలు. అలా సాగిపోతూ ఉంటాం. మమ్మల్ని అలా సాగనివ్వండి, దయించి అడ్డపడకండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.